All right. Saujanya, please activate your mic. All right, అండి. సో బిఫోర్ వి స్టార్ట్ అంటే స్టార్ట్ చేసే ముందుగా కొంచెం క్విక్ ఇంట్రొడక్షన్ చేద్దాము. అంటే ఒక మీ గురించి ఒక బ్యాక్గ్రౌండ్ లిటిల్ బిట్ అండర్స్టాండ్ చేసుకోవడానికి మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, మీరు ఎక్కడి నుంచి ఏంటి అనేది ఒక లిటిల్ బిట్ టు అండర్స్టాండ్ ఇన్ మోర్ డీటెయిల్ అబౌట్ యువర్ ప్రొఫైల్ మీ గురించి. ఓకే. సో ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ కార్తిక్. సో నీ గురించి ఒక క్విక్ ఇంట్రొడక్షన్ బిఫోర్ వి స్టార్ట్. మీరు ఎక్కడి నుంచి Hi ఏంటి? sir. Hi యా. sir. Good evening. యా. I am from Andhra Pradesh in Chittoor district. ఓకే. I have completed degree BCom Science. ఓకే. రీసెంట్ పాస్ అవుతా? Yes sir. ఓకే. Recent pass out. ఓకే. ఆల్ రైట్. నైస్. గుడ్ టు నో. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ కార్తిక్. యా. Thanks. శ్రీకాంత్, హాయ్, గుడ్ ఈవినింగ్. మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు. మీ గురించి క్విక్ ఇంట్రొడక్షన్ చాట్లో అయినా మెన్షన్ చేయొచ్చు ఇప్పుడు యూఆర్ నాట్ కంఫర్టబుల్ లేకపోతే మీరు. యా, హాయ్ శ్రీకాంత్. సార్ వినిపిస్తుందా సార్? వినబడుతుంది శ్రీకాంత్, చెప్పండి. సార్ ఇది నా డిప్లొమా కంప్లీటెడ్ సార్. నేను 2020 బ్యాచ్. ఓకే. సో నేను ఇప్పుడు ఆల్రెడీ వర్క్ లో ఉన్నాను, వర్క్ చేస్తున్నాను. ఓకే. ఆల్ రైట్. ఎక్కడ సార్ వర్కింగ్? వర్కింగ్ ఇది గుండ్లపోచంపల్లి సార్ నాది. ఆల్ రైట్. ఓకే. నైస్. ఆల్ రైట్ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఓకే సార్. యా. రవి, సో మీ గురించి ఒక క్విక్ ఇంట్రొడక్షన్ సార్. యా, హాయ్ జిలాని. హాయ్ సార్. మీ గురించి ఒక క్విక్ ఇంట్రొడక్షన్ జిలాని. ఎక్కడ నుంచి ఏం సార్ చేస్తారు? నేను ఇక్కడ మాది పల్నాడు డిస్ట్రిక్ట్ సార్, ఆంధ్రప్రదేశ్ నుంచి. ఓకే. నా డిగ్రీ కంప్లీట్ అయింది. ఓకే. మా ఫాదర్ ఏమో ఫార్వర్డ్ సార్, ఆల్ రైట్. నైస్. మదర్ ఏమో హౌస్ వైఫ్ సార్. ఓకే. ఓకే. మార్కెటింగ్ అనేది కొంచెం ఇంట్రెస్ట్ ఉంది నాకు, ఇంకా దీంట్లోకి జాయిన్ అవుదామని నేను అంటే అనుకున్నాను. ఎవరైనా రికమెండ్ చేశారా లేకపోతే ఎవరైనా సజెస్ట్ రికమెండ్ చేశారా? అనేది ఎవరు చేయలేదు సార్, ఎందుకంటే మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్ అనేది నెక్స్ట్ ఫ్యూచర్ కదా సార్. రైట్. ఓకే. ఇప్పుడు ప్రజెంట్ ఫామ్ లో కొంచెం కొంచెం ఉన్నా, నెక్స్ట్ రైట్. అదే పక్కాగా డిపెండ్ అయిపోయింది కదా సార్. రైట్. ఆల్ రైట్. అందుకని ఇంకా నేనే థింక్ చేసుకొని ఓకే. ఓన్ డిసిజన్ మీద వచ్చాను సార్. ఆల్ రైట్. థ్యాంక్స్ జిలాని. Yes, sir. థ్యాంక్ యూ సో మచ్. యా. రైట్. రవి, మీ గురించి ఒక క్విక్ ఇంట్రొడక్షన్. Hi all. Hi, I'm Ravi from Hyderabad. Everyone, good evening. వెరీ గుడ్ And ఈవినింగ్. basically, I did my graduation in 2000, back in then 2008 and 9, BCom honors. ఓకే. And I did my master's business, MBA, master's business administration, and 2023 to 24. రైట్. 13 to ఓకే. 14. Sorry about that. ఓకే. Not recently. And I was supporting to my dad, where we used to have a business of caterings and all, where I was involved into, you know, working on catering, running shop, like curry point లాగా కొన్ని ఉండింది. ఓకే. హెల్ప్ఫుల్ ఉండే. తర్వాత I was interested in job, so I started my career with Cognizant, working as executive. ఓకే. Like normal broker of records అని హార్ట్ఫోర్డ్ కనెక్టికట్ లో మా క్లయింట్ ఉంటుంది. ఓకే. వాళ్ళకి మేము ఇన్సూరెన్స్, కమర్షియల్ ఇన్సూరెన్స్, వెహికల్ అయినా బిల్డింగ్ అయినా ఏదైనా వాళ్ళకి ఇష్యూస్ ఉంటే మేము థర్డ్ పార్టీ కంపెనీస్, ఏడిపి, వెల్స్ ఫార్గో వాళ్ళతోటి మాట్లాడి అర్థమైంది. ఈమెయిల్స్ చేస్తుండే. So ఓకే. and later I spent some time in Cognizant. I moved my career to Bangalore, where I worked as I was interested in recruitment. So I learned from my friends and I gave interviews and I got fetched up into this. I was
in this Okay. industry since 8 years. So overall, I have 11 years experience into Nice. the overall experience, where I did 2 years in immigration, like PR applications, Australia, Canada. Overseas education. Yeah, not even education, like overseas Adamant. career Got it. opportunities. Nice. Good to know. Good to know, Ravi. That's all about me and my introduction. Thank you. Yeah. Thank you Thank so you. much. All right, Suri. సార్ Yeah. ఐఎమ్ Hi. సూరి. Yes, sir. హాయ్ చెప్పండి. సార్. నేను మేడ్చల్ నుంచి మాట్లాడుతున్నా సార్. ఓకే, అయితే మా ఇంటి దగ్గర ఉంటారు అనమాట మీరు. సార్ మేడ్చల్ అంటే ఇక్కడ మన ఇక్కడ సుతార్గూడెం తెలుస్తుంది. ఓకే. ఆల్ రైట్. సుతార్గూడెం అన్నమాట. ఓకే. నేను ఇప్పటి వరకు ప్రజెంట్ నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తాను, ప్రొడక్ట్ బేస్డ్. ఓకే. ఆల్ రైట్. నెట్వర్క్ మార్కెటింగ్ వర్కౌట్ అవుతుందా సార్? చాలా విన్నా నెట్వర్క్ మార్కెటింగ్ గురించి. అంతేం ఉండదు. ఎక్కువ నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తుంటా, ప్రొడక్ట్ బేస్డ్. అర్థమైంది. రైట్. ఆల్ రైట్ సార్, థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ వన్, శివశంకర్. Hi sir, good evening. హాయ్, This గుడ్ is ఈవినింగ్. Shivashankar. ఎస్ సార్. I'm from Kannur sir, AP Andhra. ఓకే, ఏం చేస్తున్నారు సార్ ఇప్పుడు కరెంట్లీ? సార్ కరెంట్లీ లిటిల్ వర్క్ సార్, అంటే ఇక్కడే ఊళ్ళోనే చిన్న వర్క్ చేస్తున్నా సార్. ఓకే. ఓకే. పాస్ట్ అవుట్ వచ్చేసి డిగ్రీ సార్, బీకామ్ ఓకే. 2018 బ్యాచ్ సార్. ఓకే, అప్పటి నుంచి ఫుల్ టైం ఎంప్లాయీ. ఒక 1.5 2 years వరకు జాబ్ చేశారు సార్, స్మాల్ Okay. ప్రైవేట్ హాస్పిటల్లో సార్. రైట్. నైస్, గుడ్ టు నో. Thanks, Andy. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. Thank you so much. All right. Okay, so ఇంకెవరైనా ఉన్నారా? రాంబాబు. ఆల్ రైట్ అండి, మైక్ యాక్టివేట్. సో ఆల్ రైట్ అండి. సో బిఫోర్ వి స్టార్ట్, నా గురించి కూడా మీకు తెలియాలి కదా. సో వాట్ ఆర్ మై ఎక్కడ నుంచి. సో నా పేరు ఉదయ్ పవన్ అండి. సో మీరు ఉదయ్ అయినా పిలచ్చు, పవన్ అయినా పిలచ్చు, వాట్ ఎవర్ యు ఆర్ కంఫర్టబుల్ విత్. మీరు ఉదయ్ అని పిలచ్చు, పవన్ అని. సో కమింగ్ టు నా ఎక్స్పీరియన్స్ వచ్చేసి, సో ఓవరాల్ గా ఇట్స్ 10+ years అండి ఎక్స్పీరియన్స్ క్యారీ చేసేది. సో ఫస్ట్ నా కెరియర్ అది హెచ్ఆర్ కింద స్టార్ట్ చేశాను. అది జాబ్ నచ్చక దెన్ 2014లో నా కెరియర్ అనేది డిజిటల్ మార్కెటింగ్ వెబ్సైట్ సైడ్ అంటే ఎర్లీగా షిఫ్ట్ చేసుకున్నాను నా కెరియర్ నేను. సో 2014లో నేను మీలాగే కోర్స్ నేర్చుకున్నాను. నా సక్సెస్ఫుల్లీ 10 years 1 year హెచ్ఆర్ కింద చేశాను. సో 1 year నా కోర్స్ నేర్చుకోవడంలో వెళ్ళిపోయింది. దాని తర్వాత రెస్ట్ 9 years వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ స్పేస్ లోకి ఉన్నాను. ఇప్పుడు అక్టోబర్ వరకు నేను కూడా సేమ్ కాగ్నిజెంట్ లో వర్క్ చేసేవాడిని రవి, యాజ్ అన్ టీమ్ లీడ్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ ట్రైనర్ అనమాట. సేమ్ కాగ్నిజెంట్ కి. ఇప్పుడు కంప్లీట్లీ నేను ఇప్పుడు ఫ్రీలాన్సింగ్ కి మూవ్ అయిపోయాను. సేమ్. సో ఫ్రీలాన్సింగ్ వచ్చేసి నేను కరెంట్లీ ఎక్స్ఎల్ఆర్ సొల్యూషన్స్ లో వర్క్ చేస్తున్నాను యాజ్ అ ఫ్రీలాన్సర్. అండ్ లర్నాలజీలో ఐఎమ్ వన్ ఆఫ్ ద ట్రైనర్. అండ్ నేను ఫ్రీలాన్సింగ్ యాక్టివిటీస్ కూడా చేస్తాను. కొన్ని స్పాస్ కి వర్క్ చేస్తాను, తర్వాత ఒక స్టాక్ మార్కెట్ ఇన్స్టిట్యూట్ కి వర్క్ చేస్తాను, అండ్ రియల్ ఎస్టేట్స్ దాంట్లో కూడా చేస్తాను. అండ్ అపార్ట్ ఫ్రమ్ ద ఇలా ట్రైనింగ్స్ కూడా చెప్తా ఉంటాను పిల్లలకి. సో అది నా క్విక్ ఇంట్రొడక్షన్. సో నేను వచ్చేసి గూగుల్ యాడ్ సర్టిఫైడ్ ట్రైనర్ అండ్ సోషల్ మీడియా సర్టిఫైడ్ ట్రైనర్. సో కంప్లీట్లీ సో బేసికల్ ఫుల్ స్టాక్ డిజిటల్ మార్కెటర్ అనమాట. ఆల్ రైట్. సో ఈరోజు సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. అసలు ఏం నేర్చుకుంటాం ఈ కోర్స్లో అండ్ వాట్ ఈస్ ద కోర్స్, ఎవరు చేయొచ్చు అనేది టుడేస్ ఎజెండా చూసుకుంటాం. సో టుడేస్ ఎజెండా ఈరోజు ఏం తెలుసుకుంటాము అంటే అసలు వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్. రైట్, ద ఫస్ట్ పాయింట్ అది మనం తెలుసుకునేది. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ట్రెడిషనల్ అండ్ డిజిటల్ మార్కెటింగ్. ఓకే, అంటే ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే ఏంటి, డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి, డిఫరెన్స్ అనేది తెలుసుకున్నాం. తర్వాత థర్డ్ పాయింట్ డిస్కషన్ వచ్చేసి యూజువల్గా ప్రతి ఒక్కరికి ఏంటి అంటే సార్ అసలు ఈ పర్టికులర్ డిజిటల్ మార్కెటింగ్లో మనకి ఏ మాడ్యూల్స్ ఉంటాయి అనేది మనం ఈ పర్టికులర్ కోర్స్లో మనం తెలుసుకుందాం. సో ద థర్డ్ పాయింట్ దట్ వుడ్ బి టాకింగ్ అబౌట్ ఇస్ మాడ్యూల్స్ అండ్ డిజిటల్ మార్కెటింగ్. ఆల్రైట్. తర్వాత ఫోర్త్ పాయింట్ వచ్చేసి
సార్ మనం కోర్స్ అయిన తర్వాత మన కెరియర్ ఎలా ఉంటుంది అనేది యూజువల్ గా అందరూ కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం ఏదో కోర్స్ చేయడం కానీ చేస్తాం. సో మనకి కెరియర్ ఎలా ఉంటుంది డిజిటల్ మార్కెటింగ్ అంటే కెరియర్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో, జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, లేదా బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, అండ్ లేకపోతే నాలాగా ఫ్రీలాన్సింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, లేకపోతే ట్రైనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా, ట్రైనర్ అయితే కూడా ఎలా ఉంటుంది. అండ్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి మనకి ప్లేస్మెంట్స్ అండ్ అసైన్మెంట్స్. మీకు అది వచ్చేసి ఫిఫ్త్ పాయింట్లో నేను మాట్లాడతాను. అంటే ఏంటి సార్, మనకి కోర్స్ అయిపోయిన తర్వాత మీ సైడ్ నుంచి ప్లేస్మెంట్ సపోర్ట్ ఎలా ఉంటుంది అనేది యూజువల్గా అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ప్లేస్మెంట్ కోసమే కదా వర్క్ చేసేది, మన కోర్స్ ఏదైనా చేసేది. సో దానికి లర్నాలజీ నుంచి ఎలా సపోర్ట్ ఉంటుంది అండ్ అసైన్మెంట్స్ నుంచి ఎలా సపోర్ట్ ఉంటుంది అనేది 6 పాయింట్లో చెప్తాను. ఫిఫ్త్ పాయింట్లో అండ్ 6th పాయింట్ వచ్చేసి వై లర్నాలజీ. ఇన్ని ఆంధ్ర అండ్ తెలంగాణ రెండు కలిపి ఒక వేలల్లో ఉంటాయి ఇన్స్టిట్యూట్స్. కానీ నేను లర్నాలజీ ఎందుకు చూస్ చేసుకోవాలి ఇన్ని ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉండగా అనే దానికి నేను ఇక్కడ 6th పాయింట్లో మీకు ఆన్సర్ చేస్తాను. అండ్ 7th పాయింట్లో వచ్చేసి విచ్ ఇస్ మీకు Q&A కోసం టైం ఇస్తాను. ఇప్పుడు చాలా మందికి క్వశ్చన్స్ ఉంటాయి, సార్ నాకు కెరియర్ గ్యాప్ ఉంది, నేను ఈ గ్యాప్ ఉంటే నేను సక్సెస్ అవ్వగలుగుతాను డిజిటల్ మార్కెటింగ్లో. సార్ నేను ఒక హౌస్ వైఫ్ని, నాకు మ్యారేజ్ తర్వాత గ్యాప్ వచ్చేసింది అని అనేవాళ్ళు కూడా ఉంటారు. సార్ నేను డిప్లొమానే చేశారు కొంతమంది ఉన్నారు, నా కెరియర్ సార్టెడ్ ఉంటుందా తర్వాత అనేది. ఈ మీకు ఏ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయి 7th పాయింట్ మీకు 15 minutes టైం ఇస్తాను, 15 to 20 minutes మీరు కంప్లీట్గా ఇది యూటిలైజ్ చేసుకోవచ్చు. ఆల్రైట్, సో ఇది అండి మన ఎజెండా. దీస్ ఆర్ ద 6-7 points that we would be talking about in the next 1 or 1 hour 15 minutes. సో వెరీ షార్ట్ అండ్ స్వీట్ పెడతాను, అంత బోరింగ్ ఉండదు సెషన్, యూ లవ్ ఇట్. అండ్ మీకు ఇక్కడ నుంచి టేక్ అవేస్ ఏంటి అంటే ఈ ఎండ్ ఆఫ్ ద సెషన్ లోపు డిజిటల్ మార్కెటింగ్ మీకు ఎలా ఉపయోగపడుతుంది యాజ్ అ కెరియర్ అనేది మీరు ఇక్కడ నుంచి పాయింటర్స్ తీసుకెళ్తారు. ఆల్రైట్, సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్ట్. సో గైస్, నేను ఎలాంటి పీపీటీస్ చూపెట్టాను, నేను అసలు పీపీటీస్ అనేవి నేను నమ్మను, దట్స్ అవుట్ ఆఫ్ మై బాస్కెట్ అది. సో నేనేంటి అంటే ప్రాక్టికల్గా మీకు అన్ని చూపెడతాను ఎలా ఉంటుంది ఏంటి అని. ఓకే, సో లెట్స్ గో అండ్ గెట్ స్టార్ట్. సో శాంపుల్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటానండి. మనం ఇమాజిన్ సరదాగా ఒక బిజినెస్ అనుకుందాం. మనం ఏంటంటే మనం అందరం కలిసి, ఓకే, ఎవరైతే 12 మంది ఉన్నామో రైట్ నా, అందరం కలిసి ఒక బిజినెస్ స్టార్ట్ చేసామండి. ఆ బిజినెస్ వచ్చేసి మనకి స్కూల్ పెట్టామనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, విచ్ ఇస్ స్కూల్. ఏ స్కూల్? ప్రీ స్కూల్ అనమాట. ప్రీ స్కూల్ అంటే ఏంటి, మనకి కిడ్స్ ఇలాంటివి ఉంటాయి చూసారా, అది అనమాట. అయితే ఇప్పుడు నాకేంటి, కొత్తగా అందరం ఒక తలా 1 లక్ష వేసి ఇన్వెస్ట్మెంట్ పెట్టి మనం ఒక స్కూల్ ప్రారంభించాం. అయితే ఇప్పుడు నాకు కస్టమర్స్ రావాలి. కస్టమర్స్ అంటే ఎవరు? పేరెంట్సే కదా. ఇప్పుడు పేరెంట్సే కదా వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేయించేది. సో మనకేం కావాలి? కస్టమర్స్ కావాలి మనకి. అయితే దానికోసం ఏం చేయాలి, మనం మార్కెటింగ్ అనేది లాంచ్ చేయాలి, రైట్? అయితే ఈ మార్కెటింగ్ వచ్చేసి 2 types కింద డివైడ్ అయి ఉంటుంది. ఓకే, ద మార్కెటింగ్ దట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇస్ డివైడెడ్ ఇంటూ 2 types. ఓకే, 2 భాగాలుగా డివైడ్ అయి ఉంటుంది మార్కెటింగ్ అని. ఒకటి వచ్చేసి ట్రెడిషనల్ మార్కెటింగ్, ఇంకొకటి వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్. ఓకే, అయితే ఫస్ట్ ట్రెడిషనల్ మార్కెటింగ్ గురించి కొంచెం లిటిల్ బిట్ అండర్స్టాండ్ చేసుకుందాం. అసలు ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే ఏంటి అని. సో ట్రెడిషనల్ మార్కెటింగ్లో అసలు ఏమేమి వస్తాయి అనేది ఫస్ట్ తెలుసుకుందాం. సో ట్రెడిషనల్ మార్కెటింగ్లో మనకి ఫస్ట్ వచ్చేది, యూజువల్గా మీరు ప్రతిరోజు న్యూస్ పేపర్లో యాడ్స్ చూస్తూ ఉంటారు, అదంతా ట్రెడిషనల్ మార్కెటింగే. ఏది శ్రీ చైతన్య, నారాయణ వాళ్ళు పేపర్లో యాడ్లు ఇస్తూ ఉంటారు కదా, అదంతా ట్రెడిషనల్ యాడ్స్ అన్నమాట. ఇది ఒకటి. సెకండ్ పాయింట్ వచ్చేసి పాంప్లెట్స్.
మనకి ఒకవేళ మీరు హైదరాబాద్ లో ఉంటే కానీ అమీర్పేట్ జంక్షన్ దగ్గరికి వెళ్ళాము అంటే మనకి ఏంటి వెంటనే వాళ్ళు మనకి పాంప్లెట్స్ పంచడం మొదలు పెడతారు. అది కూడా ట్రెడిషనల్ మార్కెటింగ్. వాట్ పాంప్లెట్స్ ఏవైతే డిస్ట్రిబ్యూట్ చేస్తారో ట్రెడిషనల్ మార్కెటింగ్. తర్వాత హోర్డింగ్స్. ఇప్పుడు చందన బ్రదర్స్ వీళ్ళు పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెడతారు కదా, అబ్జర్వ్ చేస్తారు రోడ్డు మీద పెద్ద పెద్ద హోర్డింగ్స్ చేస్తాం. పెడతారు, రైట్? అది కూడా మనకి ట్రెడిషనల్ మార్కెటింగే. తర్వాత రోడ్ సైడ్ క్యాంపెయిన్స్. ఎప్పుడైనా మీరు ఒప్పో క్యాంపెయిన్స్ చూసారా అండి? రోడ్డు మీద వాళ్ళు డ్రెస్ వేసుకొని ఒప్పో లోగోది వాళ్ళు మార్కెట్ చేస్తూ ఉంటారు. అది కూడా ట్రెడిషనల్ మార్కెటింగ్. ఇంకొకటి లేకపోతే కార్ కూడా అవును. సో మారుతి కార్ సుజుకి, కూడా ఉమ్, ఇప్పుడు ఇంకోటి మారుతి సుజుకి వాళ్ళు వీళ్ళు పక్కన ఆ. టెంట్ వేసుకొని వాళ్ళ సేల్స్ Tent పర్సన్ కూర్చొని తీసుకుంటారు. మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారా బైక్? అది కూడా ట్రెడిషనల్ మార్కెటింగ్. ఆల్రైట్. అవును అవును అవును. ఇంకా కొంతమంది కొత్త ఏంటంటే కొంతమంది మ్యాన్ పవర్ ని తీసుకుని బోర్డింగ్ చేపించి వాకింగ్ చేపిస్తారు. రైట్, అది కూడా ట్రెడిషనల్ మార్కెటింగ్ మీకు అన్నిటికీ. యా ఇంకొకటి ది అదర్ వన్, డోర్ టు డోర్ క్యాంపెయిన్స్. ఏంటి మనకి ఇది ఎగ్జాంపుల్ గా ఇవి రియల్ ఎస్టేట్ లో చూస్తారు. ఏమంటారు సార్, ఇక్కడ ఓపెన్ ప్లాట్ ఉంది, ఈ లొకేషన్ లో గజం ఎంత ఉంది, తీసుకుంటారా అని చెప్పి ఇంటింటికి వెళ్ళి సరదాగా మీ నెంబర్ సార్ నెంబర్ ఇవ్వండి, లేకపోతే నెంబర్ నేమ్ అడ్రస్ డీటెయిల్స్ కలెక్ట్ చేస్తారు. అది కూడా ట్రెడిషనల్ మార్కెటింగ్. ఇవన్నీ ట్రెడిషనల్ మార్కెటింగ్ లోనే వస్తాయి. సో మనం అదే చేస్తాం అనమాట. ఫస్ట్ కిడ్జీకి ఏం చేస్తాము, మనం హోర్డింగ్స్ వేయిస్తాం, పేపర్లో యాడ్స్ ఇస్తాము, తర్వాత రోడ్ సైడ్ తో ఏంటి పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఇక్కడ మా స్కూల్ ఓపెన్ అయింది, మీ పేరెంట్స్ అయితే కానీ మీరు జాయిన్ చేపియండి మా పిల్లల్ని అని. అయితే ఇప్పుడు కొన్ని ఛాలెంజెస్ చూద్దాం. సరే ఇంప్లిమెంట్ అయితే చేసాము, అసలు నాకు ఛాలెంజెస్ వస్తాయి ఇక్కడ. ఏంటి ఆ ఛాలెంజెస్ ఏంటి అంటే, ఫస్ట్ ఫస్ట్ పాయింటర్ ఎక్స్పెన్సివ్. ఎందుకంటే ఇప్పుడు సింపుల్ అండి, మీరు ఒక చిన్న హోర్డింగ్ పెట్టాలనుకోండి రోడ్డు మీద, మినిమం 5,000 నుంచి 10,000 ఉంటుంది, ఆర్ అట్లీస్ట్ 2,000 to 3,000 పర్ డే అనేది ఫిక్స్. అది ఏది సిటీ సెంటర్లో ఎక్కడైనా హోర్డింగ్, చిన్న హోర్డింగ్ పెట్టాలని చాలా డబ్బుతో కూడిన పని. తర్వాత సెకండ్ పాయింట్ వచ్చేసి టార్గెటింగ్. సరే టార్గెటింగ్ అంటే ఏంటి అంటే సింపుల్. ఇప్పుడు మన స్కూల్కి ఎవరు కస్టమర్స్? పేరెంట్సే కదా, ఎందుకంటే వాళ్ళే ఫీజు కట్టేది. ఇప్పుడు మామూలుగా మీరు రోడ్డు మీద మీరు డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే పాంప్లెట్స్, వాళ్ళ పేరెంట్స్ అని మీకు తెలుస్తుందా? ఇప్పుడు సరే అండి, నేను పేరెంట్ అని మీకు తెలుస్తుందా? నాకు పిల్లలు ఉన్నారని మీకు తెలుస్తుందా? పాసిబుల్ ఉంటుందా? తెలియదు. తెలియదు మనకి. టార్గెటింగ్ అనేది చాలా కాంప్లికేటెడ్. ట్రెడిషనల్ మార్కెటింగ్ అంత ఈజీ కాదు. సో అది వన్ ఆఫ్ ద. అండ్ తర్వాత ఎనాలిసిస్. సరే ఇప్పుడు మనము లెట్స్ కిడ్జీ యాడ్ ఇచ్చాం ఈనాడు న్యూస్ పేపర్లో కానీ, ఏదో ఒక న్యూస్ పేపర్లో కానీ, లేకపోతే హిందూ న్యూస్ పేపర్లో. అయితే ఆ యాడ్ ఎంతమంది చూసారో మీ దగ్గర నెంబర్ ఉంటుందా? చెప్పగలుగుతారా ఎంతమంది యాడ్ చూసారు? చెప్పలేం. ఎనాలిసిస్ అనేది చాలా కష్టం, హైలీ ఇంపాసిబుల్ అది, రైట్? అండ్ ఫోర్త్ వన్, మ్యాన్ పవర్. ఇందాక చెప్పినట్టు మ్యాన్ పవర్ లేకుండా ట్రెడిషనల్ మార్కెటింగ్ పనికిరాదు. ఎందుకంటే మనకు హోర్డింగ్ పెట్టాలంటే మనిషి కావాలి, పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలంటే మనిషి కావాలి, రైట్? రోడ్డు మీద క్యాంపెయిన్ చేయాలంటే మనిషి కావాలి. సో ఇవన్నీ ఛాలెంజెస్ అన్నమాట. అండ్ ఇంకోటి టైం టేకింగ్ ప్రాసెస్ అన్నమాట. అంటే ఏంటి, అది ఒక రోజు పట్టచ్చు, 10 రోజులు పట్టచ్చు. ఒక యాడ్ లాంచ్ చేయాలి, మార్కెట్లోకి తీసుకెళ్ళాలి అంటే బ్లాక్ లో స్టైల్స్ అలా ఉన్నాయంట, అలా. నిన్న మనం చూపించి చూడు, రెండు అడుగు. సార్ వన్ రిక్వెస్ట్, ప్లీజ్ మ్యూట్ చేసుకోండి, లేకపోతే నేనే మ్యూట్ చేసేస్తాను. ప్లీజ్ మ్యూట్ చేసుకోండి. ఆల్ రైట్. సో ఫస్ట్ పాయింట్ ఇస్ ద టైం టేకింగ్ ప్రాసెస్. స్టైల్స్ ఉన్నాయంట సీను. 1 సెకండ్ అండి. ఆల్ రైట్. అండ్ తర్వాత సంబడి సజెస్టెడ్. సో ఇవి మన ఛాలెంజెస్ అండి, ట్రెడిషనల్ మార్కెటింగ్ లో ఎదుర్కొంటే కొన్ని ఛాలెంజెస్. అయితే ఎవరో సజెస్ట్ చేశారు, సార్ మనము డిజిటల్ మార్కెటింగ్ ఈ మధ్యన బాగా ట్రెండ్ అవుతుందంట, అది ఎందుకు ఇంప్లిమెంట్ చేయొద్దు అని సంబడి సజెస్టెడ్. అయితే నేనేం చేశాను, వెంటనే నా బిజినెస్ ని ఏదైతే మన కిడ్జీ స్కూల్ ఉందో దానికి ట్రెడిషనల్ మార్కెటింగ్ ఇంప్లిమెంట్ చేద్దాం. ఇంప్లిమెంట్ చేయగానే మనకి ఏమవుతుందో చూద్దాం. లెట్స్ అండర్స్టాండ్. ఫస్ట్ ఇంప్లిమెంట్ చేయగానే కాస్ట్ ఎఫెక్టివ్ అనమాట. నాకు వచ్చిన బెనిఫిట్స్ ఏంటో చెప్తాను. ఫస్ట్ ఏంటి,
కాస్ట్ ఎఫెక్టివ్. అంటే ఎందుకు కాస్ట్ ఎఫెక్టివ్ అన్నాను అంటే, మీ దగ్గర $100 ఉన్నాయి అనుకోండి, లెట్స్ సే 100 రూపీస్ ఉన్నాయి మీ దగ్గర. ఆల్ రైట్, యూ కెన్ రన్ యాడ్స్ ఆన్ ఫేస్బుక్ ఆర్ ఇన్స్టాగ్రామ్. 100 రూపాయలు ఉంటే మీ యాడ్ అనేది ఫేస్బుక్ లో రన్ చేయొచ్చు, ఇన్స్టాగ్రామ్ లో రన్ చేయొచ్చు. సరే, ఇక్కడ అందరు నా యాడ్ చూసారు కదా, ఎవ్రీబడి అందరు నా యాడ్ చూసి వచ్చిన వాళ్ళు ఎక్కడ చూసారు మీరు? Yes. పాసిబుల్ ఇన్స్టాగ్రామ్ లో చూస్తుంటారు, లేకపోతే ఫేస్బుక్ లో చూస్తుంటారు, కొంతమంది యూట్యూబ్ లో చూస్తుంటారు. అంటే యూట్యూబ్ లో కూడా రన్ చేస్తున్నాను నేను సేమ్ టైం. దానికి నేను ఎంత స్పెండ్ చేస్తానో చూపెడతాను మీకు యాడ్ చూపెడతానండి, విచ్ ఇస్ రన్నింగ్ రైట్ నౌ. ఇది ఫేస్బుక్ యాడ్స్ అండి. నేను ఇందులోంచే మీకు ఏదైతే మీకు యాడ్ కనబడిందో అది ఇందులోంచే నేను రన్ చేశాను అన్నమాట. అండ్ దీనికి నేను రోజుకి ఎంత పెడతానో, ఎంత స్పెండ్ అవుతుందో కూడా చెప్తాను నేను. ఓకే, ప్రివ్యూ. ఇదే యాడ్ అన్న మీరు చూసిందండి? ఇదే యాడ్ కదా, రైట్? కొంతమంది ఫేస్బుక్ లో చూస్తుంటారు, కొంతమంది స్టోరీస్ లో చూస్తుంటారు, కొంతమంది రీల్స్ లో చూస్తుంటారు. ఆల్రైట్, సరే, ఇప్పుడు నేను దీనికి ఎంత స్పెండ్ చేశానో చెప్తాను నేను. ఓకే, ఎంత స్పెండ్ చేశానో, ఇప్పటిదాకా ఎంతమంది కస్టమర్స్ వచ్చారో చూద్దాం. నేను ఇప్పటిదాకా స్పెండ్ చేసింది, లెట్స్ సే విల్ డు మాక్సిమం హియర్. ఎంత స్పెండ్ చేశానండి? ఇది లైవ్, నేను నా అకౌంట్ ఇది. ఎంత స్పెండ్ చేశాను? 2,909 rupees. 9 రూపీస్ అంటే 3,000 అనుకోండి. 3,000లో నాకు ఎంతమంది కస్టమర్స్ వచ్చారు? 124. అందులో మీ 10 మంది మీరు వచ్చిన ఇందులోంచి. అంటే లాస్ట్ వీక్ కొంచెం డెమో అవుతుంది. ఎవ్రీ వెనస్డే అండ్ సాటర్డే నేను డెమో షెడ్యూల్ చేసుకుంటానండి యూజువల్ గా. ఓకే, ఎవ్రీ వెనస్డే అండ్ సాటర్డే నేను డెమో షెడ్యూల్ చేసుకుంటాను. సో మీరు ఫామ్ ఫిల్అప్ చేశారు కదా, మీరు ఫామ్ ఫిల్అప్ చేసి ఉంటారు కరెక్ట్, రైట్? అందులో మీకు అడిగింది Yes, మీరు sir. ఇంట్రెస్టెడ్ ఉన్నారా లేదా అనేది. ఆ ఇన్ఫర్మేషన్ నాకు ఇలా ఇక్కడ కలెక్ట్ అవుతుంది. ఓకే, మీకు అది చెప్తాను. సో దీనికి నేను చూడండి, జస్ట్ 3,000కి స్పెండ్ చేస్తే నాకు ఆల్మోస్ట్ ఇప్పటిదాకా ఎంత, ఒక 12 మంది కన్వర్ట్ అయ్యారు. అంటే 12 మెంబర్స్ ఎన్రోల్మెంట్ చేసుకున్నారు. అంటే ఎంత వచ్చింది? 10,000 చప్పున వేసుకున్నా నాకు 1,20,000 బిజినెస్, అంతేనా? కానీ నేను స్పెండ్ చేసింది ఎంత? 3,000. అంటే ఎంత 3,000. రిటర్న్స్ వచ్చింది? సో ఆల్మోస్ట్ 30x రిటర్న్స్, అది 30 into 40x రిటర్న్స్ నాకు వచ్చింది. సో అది అన్నమాట. అంటే ఏంటి, మీరు తక్కువ బడ్జెట్తో ఎక్కువ బిజినెస్ ని తీసుకురావచ్చు. ఈ రోజు మీరు నేను కలిసాము అంటే అది డిజిటల్ మార్కెటింగ్. డిజిటల్ మార్కెటింగ్ లేకపోతే మీరు నేను కలిసేటోళ్ళం కాదు. ఎందుకంటే నేను యాడ్ రన్ చేసేవాడిని కాదు, మీరు యాడ్ చూసేవాళ్ళు కూడా కాదు. అగ్రీ అందరూ? ఎస్ ఆర్ నో? Yes, yes, అంతే sir. కదా. సో దట్ ఈస్ ద రీజన్. అండ్ ఇప్పుడు నేను ఇంకొక యాడ్ కూడా రన్ చేస్తున్నానండి, విచ్ ఇస్ ద బ్రాండ్ అవేర్నెస్. అంటే లీడ్స్ కోసం ఒకటి రన్ చేస్తున్నాను, అవేర్నెస్ కోసం. ఇక్కడ చూడండి, మీరు ఈ యాడ్ కూడా చూసే ఉంటారు, ఐఎమ్ నాట్ షూర్. ఇది ఇమేజ్ యాడ్ రన్ చేస్తున్నాను, వీడియో కాదు ఇది. దిస్ ఇస్ ద ఇమేజ్ యాడ్ అనమాట, అంటే ఫోటో రూపంలో వస్తుంది. జస్ట్ మీకు ఒక ఓవర్ వ్యూ చూపెడతాను. ఈ ప్రివ్యూ ఇది ఒకవేళ మీరు చూస్తుంటే నాకు చెప్పండి, ఎందుకంటే కంటిన్యూస్ రన్ చేస్తున్నాను. ఈ యాడ్ చూసారా? జస్ట్ ఇన్ కేస్ ఇది యాక్చువల్లీ Hmm. యూట్యూబ్ కి రీడైరెక్ట్ చేద్దామని రన్ చేస్తున్నాను. తక్కువ బడ్జెట్ చూడండి, నేను ఎంత పెట్టాను దానికి ఎవ్రీడే. 100 rupees. ఓకే, నా యాడ్ ఎంతమందికి రీచ్ అయింది, ఎంతమంది చూసారు? ఎంతమంది సార్? 3 లక్షలు అంటే More. ఆల్మోస్ట్ 4 lakh పీపుల్ కి lakh. నా యాడ్ రీచ్ అయింది. అంటే వాళ్ళకి ఏంటి, లర్నాలజీ ఒక బ్రాండ్ ఉంది, అది డిజిటల్ మార్కెటింగ్ నేర్పుతుంది అనేది ఒక వచ్చేస్తుంది వాళ్ళకి. సో అందు గురించే మీకు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశాను, కాస్ట్ ఎఫెక్టివ్. మీ దగ్గర 100 రూపీస్ ఉంది అనుకోండి,
మీకు యాడ్ అనేది ఈజీగా విజిబుల్ అవుతుంది. అర్థమైందండి? మీరు రియల్ ఎస్టేట్ కానీ ఎనీ బిజినెస్ ఎక్కువ. ఆల్రైట్, నెక్స్ట్ టార్గెటింగ్. సరే, ఇందాక మనం ట్రెడిషనల్ మార్కెటింగ్ గురించి మాట్లాడుతుంటే అక్కడ టార్గెటింగ్ పాసిబుల్ అవుతుందా మనకి? మన యాడ్ ఎవరు చూడాలో మనం డిసైడ్ చేయగలుగుతామా? అవ్వదు కదా, ఇట్స్ నాట్ పాసిబుల్. అదే డిజిటల్ మార్కెటింగ్ అనుకోండి, సరే నా యాడ్ మీకెందుకు రీచ్ అయింది ఆలోచించారా? ఇంకా ఎంతో మందికి రీచ్ అవ్వచ్చు. సో నా యాడ్ మీకెందుకు రీచ్ అయింది? దేనివల్ల అయి ఉండొచ్చు? బికాస్ నేను టార్గెటింగ్ సెట్ చేశాను. నా యాడ్ ఎవరికి కనబడాలి అనేది చూద్దాం. నా యాడ్ ఎవరికి కనబడాలని సెట్ చేసానో చూద్దాం. మీకు అర్థమైపోతుంది చూడగానే ఏంటి అనేది. సో ఇది నా యాడ్ బ్యాక్గ్రౌండ్ అండి. బ్యాక్గ్రౌండ్ ఇలా సెట్ చేస్తాను నేను. చూద్దాం నా యాడ్ ఎవరికి కనబడడానికి సెట్ చేశాను. ఓకే, నా యాడ్ ఎవరికి కనబడడానికి సెట్ చేశాను? జూమ్ మీటింగ్ 21 to 35 ఏజ్ వాళ్ళు 21 to 35 అంతే కదా? మీరు అదే ఏజ్ గ్రూప్ అనుకుంటున్నాను నేను, కరెక్ట్? ఎవ్రీబడి అదే ఏజ్ గ్రూప్ కదా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ? ఎగ్జాక్ట్ ఏజ్ Yes, sir. అవసరం లేదు, బట్ సుమారుగా 21 to 35 ఏజ్ వాళ్ళు ఉన్న వాళ్ళే, కరెక్ట్? Yes. రైట్, Hmm. అందు గురించే నా యాడ్ మీకు కనబడదు. అండ్ ఏ లొకేషన్స్ టార్గెట్ చేశారు? ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇండియా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, హైదరాబాద్, రాజమండ్రి అంతా. బేసికల్ గా మొత్తం అన్ని లొకేషన్స్, రైట్? ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మొత్తం ఏరియాలో నా యాడ్ అనేది విజిబుల్ అవుతుంది. అండ్ ఎందుకు విజిబుల్ అవుతుంది అంటే, మీరు ఒకవేళ రియల్ ఎస్టేట్ బ్రోకర్ అయి ఉండొచ్చు, మీరు లేకపోతే మీరేంటి కెరియర్ జాబ్ కోసం చూస్తుండొచ్చు. ఇక్కడ చూడండి, కెరియర్ ఎంప్లాయ్మెంట్ కోసం చూస్తుండొచ్చు. ఎప్పుడో ఒకటి మీరు గూగుల్లో సెర్చ్ చేసి ఉండి ఉంటారు, రైట్? ఒకవేళ మీరు సిఇఓ ఆర్ ఫౌండర్ అయి ఉంటే, మీరు ఒక బిజినెస్ ఓనర్ అయి ఉంటే వాళ్ళని టార్గెట్ చేస్తున్నాను. సో దీన్ని బట్టి ఏమర్థమైంది మనకి? టార్గెటింగ్ అనేది చాలా ఈజీ మనకి. అంటే ఇప్పుడు సరే, మన స్కూల్కి మన టార్గెట్ ఆడియన్స్ ఎవరండి? మన స్కూల్కి మనం స్టార్ట్ చేసిన బిజినెస్కి ఎవరు ఉండాలి మన ఆడియన్స్? Parents. పేరెంట్సే కదా. సో ఇప్పుడు లెట్స్ గో అహెడ్. ఇక్కడ ఏం చేయాలంటే సింపుల్, ఇక్కడ ఎడిట్ కొట్టి ఇక్కడ చూడండి పేరెంట్స్ అని సెర్చ్ చేస్తాను నేను. కనబడుతుందా సార్ డ్రాప్ డౌన్ లో? Yes. Yes, sir. ఇప్పుడు ఇందులో నేను ఎవరిని సెలెక్ట్ చేసుకోను మన స్కూల్ కి? ఇది కదా, 3 to 5 years అంతే కదా సార్? 3 to 5 years. Hmm. ఈ సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు నా యాడ్ ఎవరికైతే పిల్లలు ఉన్నారో సుమారుగా 3 నుంచి 5 ఏళ్ళు వాళ్ళకే నా యాడ్ కనబడుతుంది. సరే, ఇదంతా ఫేస్బుక్ ఎలా తెలుస్తుంది? అర్థమైంది అసలు ఎలా తెలుస్తుంది అంటున్నాను? అంటే మనం మనకి అలవాటు కదా సార్, మా బేబీ పుట్టాడు ఈ సంవత్సరంలో, అర్థమైంది కదా? ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు. అవును, ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఈ రోజు నా బాబు పుట్టినరోజు, మా బేబీ పుట్టినరోజు, బ్లెస్డ్ విత్ బేబీ బాయ్, ఈ రోజు నా బర్త్డే, ఇవన్నీ అప్డేట్ చేస్తారు కదా. ఇవన్నీ ఫేస్బుక్ క్యాప్చర్ చేసుకొని డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అర్థమైందా అండి? Okay. కొత్త పాయింట్. సో అది అన్నమాట. సో ఇంకా ఫర్దర్ గా చూద్దాము ఏంటి అనేది. జిలాని కెన్ ప్లీజ్ మ్యూట్ చేసుకోండి, నాకు డిస్టర్బెన్స్ ఉండదు, నేను డిస్ట్రాక్ట్ అవుతాను. ఆల్రైట్, థ్యాంక్ యూ. సో అది దట్ ఈస్ వాట్ నౌ. సో ఇప్పుడు టార్గెటింగ్ అర్థమైపోయింది. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ తో మన టార్గెటింగ్ అనేది ఈజీగా చేయొచ్చు. తర్వాత నెక్స్ట్, ఇప్పుడు మనకు తెలియాలి కదా కస్టమర్స్ ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటది, అనాలిసిస్. ఇప్పుడు చూడండి మీకు లైవ్ చూపెడతానండి సంథింగ్. సరదాగా మన వెబ్సైట్ మీదకి వెళ్దాం. ఇది లర్నాలజీది అడ్వర్టైజ్మెంట్ కోసం యూస్ చేసిన యాడ్. సరదాగా దీని మీద ఈ వెబ్సైట్ మీదకి వెళ్ళండి. ఒకసారి ఆ వెబ్సైట్ మీదకి వెళ్ళండి సార్ అందరూ, లర్నాలజీ వెబ్సైట్ మీదకి. ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారో నేను చెప్తాను మీరు. ఓకే, ఐ విల్ సీ హౌ కెన్ వి ట్రాక్ థింగ్స్ ఇన్ రియల్ టైం. ఒకసారి ఆ వెబ్సైట్ మీదకి వెళ్ళండి. సో మీరు ఆ వెబ్సైట్ మీదకి వెళ్ళిన తర్వాత ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నారు అనేది మనకి
డీటెయిల్ గా ఇన్ఫర్మేషన్ వస్తుంది. లెట్స్ సి. వెళ్ళారా అండి వెబ్సైట్ మీదకి? ఈ పేజ్ మీదకి ల్యాండ్ అవుతారు మీరు. ఈ పేజ్ మీదకి వచ్చిన తర్వాత let's see. ఒక్క నిమిషం. And will start showing up. ఒకసారి ఆ వెబ్సైట్ మీదకి వెళ్ళండి అందరూ. వెళ్ళారా వెబ్సైట్ మీదకి? ఈ వెబ్సైట్ మీదకి మీకు చాట్ లో పెట్టాను. యా, ఇప్పుడు ఆ ట్రాకింగ్ చూడండి వస్తుంది. ఓకే, ఇక్కడ చూసారా యూజర్స్ ఎక్కడి నుంచి వస్తున్నారో తెలుసుకున్నాం. విశాఖపట్నం నుంచి ఉన్నారు కరెంట్లీ. ఎవరండి విశాఖపట్నం నుండి ఇక్కడ? గైస్ సంబడి ఇక్కడ ఎవరో నా విశాఖపట్నం నుండి. ఓకే హరీష్ మీరు ఆల్రెడీ. నెక్స్ట్ ఇది చూడండి, నాకు డేటా ఎలా క్యాప్చర్ అవుతుందో చూడండి. అంటే ఏంటి, యూజర్ నా వెబ్సైట్ లో ఏం చేస్తున్నాడు, ఎక్కడి నుంచి వస్తున్నాడు అనేది నాకు రియల్ టైం రిపోర్ట్ లో నాకు తెలిసిపోతుంది. అర్థమైందా అండి? ఇప్పుడు చూడండి, అంత డెస్క్టాప్, ఇతను డెస్క్టాప్ వాడుతున్నాడు అంటే ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ నుంచి లాగిన్ అవుతున్నాడు. ఓకే, హోమ్ పేజ్ లో ఉన్నాడు అంటే ఏంటి, తన లర్నాలజీ హోమ్ పేజ్ నుంచి ఉన్నాడు అనమాట. ఓకే, సో ఇది అన్నమాట మనకి. సో ఇన్ డీటెయిల్ గా ఒక కస్టమర్ ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు కూడా లాగిన్ అవుతే తెలుస్తుంది. కొంచెం టైం పట్టచ్చు. లెట్స్ సి. 3 యూజర్స్ ఉన్నారు ఇప్పుడు కరెంట్లీ చూడండి. లెట్స్ సి. ఓకే, హైదరాబాద్ నుండి 1 యూజర్, విశాఖపట్నం నుంచి 2 యూజర్స్. ఇంకెవరైనా ఉన్నారా విశాఖపట్నం నుంచి? హైదరాబాద్ నుండి 1 యూజర్ అండ్ విశాఖపట్నం నుండి. ఇది నాకు కస్టమర్, ఇప్పుడు నాకు అర్థమైపోతుంది కదా ఏ కస్టమర్ ఎక్కడి నుంచి వస్తున్నాడు అనేది నాకు ఇన్ఫర్మేషన్ అనేది డీటెయిల్ గా ఉంటుంది. ఇది ట్రెడిషనల్ మార్కెటింగ్ లో పాసిబుల్ అవుతుందా మనకి? అవుతుందా అండి? ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ లోనే. అండ్ ఇంకొకటి ఏంటి అంటే వాళ్ళు ఏ మొబైల్స్ వాడుతున్నారో కూడా తెలుసుకోవచ్చు అప్రాక్సిమేట్ గా. చూడండి, నా ఎవరైతే నా వెబ్సైట్ మీదకి వస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ చూపెడతాను మీకు. చూడండి, వాళ్ళు శాంసంగ్ వాడుతున్నారు, కొంతమంది ఈ స్క్రీన్ రెజల్యూషన్ వాడుతున్నారు. టెక్ డీటెయిల్స్ చూద్దాము ఇన్ డీటెయిల్ గా. ఇక్కడ చూడండి ఎంత క్లియర్ గా మనకి బ్రేక్ డౌన్ వస్తుంది. బ్రౌజర్ కాదు, మనకి డివైస్ మోడల్ చూద్దాము. ఏ డివైస్ వాడుతున్నారు అనేది. అవ్వండి, ఐఫోన్ వాడుతున్నారు. తర్వాత ఇది వాళ్ళ వాడే డివైస్ నెంబర్, మోడల్ నెంబర్ అది. ఇది అనమాట ఐఫోన్ 13. సో నాకు ఇన్ డీటెయిల్ బ్రేక్ డౌన్ అనేది నాకు ఈజీగా తెలుస్తుంది. అర్థమైందా అండి? ఎంతమంది నాకు వెబ్సైట్ మీదకి వస్తున్నారు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు నా వెబ్సైట్ మీదకి వస్తున్నారు అనేది నాకు ఇన్ డీటెయిల్ బ్రేక్ డౌన్ అనేది నాకు తెలుస్తుంది. దెన్ మూవింగ్ ఆన్ టు ద థర్డ్ పాయింట్, ద ఫోర్త్ పాయింట్ అగైన్. ఒకసారి మీ లింక్ ఎక్కడ సజెస్ట్ చేస్తున్నారు మీరు? ఇక్కడ చాట్ లో చాట్ లో, సజెస్ట్ చేస్తున్నారా? చాట్ లో రవి. నేను ఇందాక మొబైల్లో జాయిన్ అయ్యాను, మళ్ళీ బ్యాక్ ఎండ్ నేను మళ్ళీ డెస్క్టాప్ వచ్చాను. ఇక్కడ చాట్ లో లేదు. ఓకే, ఇప్పుడు ఉండదు Yes, ఎందుకంటే మీరు రీజాయిన్ అయ్యారు కదా. ఓకే, మీకు షేర్ చేస్తాను. ఒకసారి షేర్ చేయండి. జస్ట్ హావ్ ఎ లుక్ ఇంటూ ఇట్ బికాస్ నా మొబైల్ కి మా
జాబ్ మీటింగ్స్ అవి ఇవి వస్తున్నాయి. అపారెంట్లీ అది లాక్ అయిపోతుంది ఫోన్ అన్ని ఒకటేసారి యూజ్ పెట్టాను చూడండి, చేస్తుంటా. ఐ హావ్ సెండ్ యూ ద లింక్. లర్నినాలజీ. నాలెడ్జ్కి వెళ్ళండి. సో విల్ ఏబుల్ టు సీ ఎలా ట్రాక్ అవుతుంది రియల్ టైమ్ లో అనేది. విల్ గెట్ టు. ఇది మీదేనా అండి? అవునండి. Want to be a digital marketing expert? You are at right place. Enroll for demo రైట్. and WhatsApp. ఇది మీకు క్లిక్ అంతా చేస్తే వాట్సాప్కి వెళ్ళిపోతుందా అండి? అవును అవును, నాకే వస్తుంది ఆ మెసేజ్ అనేది. ఓకే ద మూమెంట్ యూ ఓకే ట్రిగర్, అది నాకు ట్రిగర్ అవుతుంది ఆ మెసేజ్. సో ఇలా ఓకే మీకు రియల్ టైమ్ లో తెలుస్తుంది రవి, అంటే ఏ లొకేషన్ నుంచి వస్తున్నారు ఏంటి అని. ఇది రియల్ టైం డేటా. ఇది రైట్ నౌ కస్టమర్స్ ఫ్రమ్ దీస్ లొకేషన్. మీరు ఒకవేళ వేరే కంట్రీ నుంచి వచ్చినా అక్కడ ఆ లొకేషన్ డిటెక్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి, డెస్క్టాప్ నుంచి ఎంతమంది వచ్చారు అండ్ మొబైల్ యూజర్స్ ఎంతమంది వచ్చారు. సో ఇది ఇన్ఫర్మేషన్ మనకి గూగుల్ అనలిటిక్స్ ద్వారా తెలుస్తుంది. విల్ అండర్స్టాండ్ ఫర్దర్. మూవ్ ఆన్. ఈ నెక్స్ట్. అప్లికేషన్ మీరు యూజ్ చేసేది మీదేనా అండి? అవునండి మైక్రో అవునండి. మైరో ఇది మైరో, ఇది జస్ట్ మైండ్ మ్యాప్ కోసం అండి, అంతే. అదే జస్ట్ పాయింట్ పవర్ పాయింట్ లాగా. పవర్ పాయింట్ లాగా. ఓకే ఓకే. నెక్స్ట్. మీరు ఇందాక చూపించిందంతా కనిపించలేదు ఇప్పుడు, అంటే మీరు ఆ పేజ్ లో లేరా? ఇది ఇంకో ఇది 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 అనలిటిక్స్ అండి. ఇది నేను వాడేది. ఇది చూడండి, లర్నాలజీ దాన్ని. ఎక్కడుంది? అచ్చా ఎల్ఎన్ ఉందా? సో అది ఇది మీకు అర్థమవుతుంది డౌన్ ద లైన్. సో నెక్స్ట్ అనాలిసిస్ తర్వాత దీనికి మ్యాన్ పవర్ అవసరం లేదు, మీకు జస్ట్ ల్యాప్టాప్ అండ్ ఇంటర్నెట్ ఉంటే సరిపోతుంది. దట్స్ ఇట్. అండ్ తర్వాత టైం టేకింగ్ అస్సలు కాదు. 30 minutes లో యూ కెన్ లాంచ్ యువర్ ఓన్ అడ్వర్టైజ్మెంట్స్. అంటే 30 నిమిషాలు మీరు టైం తీసుకుంటే మీ యాడ్స్ మీరు ఓన్గా సొంతంగా లాంచ్ చేసుకోవచ్చు. అండ్ యూ కెన్ రీచ్ మోర్ పీపుల్. సో దట్స్ ది ఎండ్ గోల్. సో ఇది డిఫరెన్స్ బిట్వీన్ ట్రెడిషనల్ మార్కెటింగ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్, అండ్ దట్ దీస్ ఆర్ ది అడ్వాంటేజెస్. ఆల్రైట్. సో మూవింగ్ ఆన్. నెక్స్ట్ సార్, అసలు మాడ్యూల్స్ ఏమేమి కవర్ చేస్తాము అనేది మీకు వెరీ క్విక్గా నేను చెప్తాను. సో ఫస్ట్ మనం స్టార్ట్ చేసేది వెబ్సైట్ డిజైనింగ్తో. సో ఇక్కడ ఏం చేస్తాము అంటే ప్రతి ఇండివిజువల్, మీరు కానివ్వండి లేకపోతే ఎనీబడి, విల్ స్టార్ట్ డిజైనింగ్ యువర్ ఓన్ వెబ్సైట్. అండ్ కొంతమందికి డౌట్ ఉంటుంది, సార్ మాకు కోడింగ్ రాదు, మేము కోడింగ్ లేకుండా ఎలా వెబ్సైట్ డిజైన్ చేస్తాము అంటే, మనము నో కోడింగ్ రిక్వైర్డ్ అనే కాన్సెప్ట్తో వెళ్ళి వీ వాంట్ బి యూజింగ్ ఎనీ కోడింగ్. కోడింగ్ అనేది వాడకుండా మన వెబ్సైట్ అనేవి డిజైన్ చేస్తాం. అండ్ దీనికి మనము మీకు ఈచ్ ఇండివిజువల్కి ఫ్రీ వెబ్సైట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇది మీకు 1 year వరకు వ్యాలిడ్ ఉంటుంది. అంటే ఏంటి, ఇప్పుడు మీకు ప్రాక్టీస్ చేయాలి కదా మీరు వెబ్సైట్ మీద. మనకి డిజిటల్ మార్కెటింగ్ అంటేనే వెబ్సైట్ ఉండాల్సిందే. వెబ్సైట్ లేకుండా డిజిటల్ మార్కెటింగ్ పాసిబుల్ కాదు. సో అందు గురించే ప్రతి ఇండివిజువల్కి ఫ్రీ వెబ్సైట్ ఫర్ 1 year అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ 1 year తర్వాత మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు మీ అకౌంట్స్కి. బట్ 1 year వరకు దీస్ విల్ బి అండర్ అవర్ అకౌంట్స్, మా అకౌంట్స్లో ఉంటాయి, కానీ మీకు యాక్సెస్ ఉంటుంది. ఆల్రైట్. I just missed it. I mean 1 year వరకు అంటే I did not get that మీకు point వ్యాలిడిటీ exactly. 1 year వరకు ఉంటుంది. ఓకే, I mean that application access అనేది 1 year 1 వరకు year వరకు ఉంటుంది. ఉంటుంది. ఓకే, 1 year తర్వాత మీరు డియాక్టివేట్ చేసేస్తారా? మీరు ట్రాన్స్ఫర్ Automatic గా? చేసుకోవచ్చు, ఆటోమేటిక్ డియాక్టివేట్ అయిపోతుంది. కావాలి ఓకే అనుకుంటే మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అవి ఎండ్ క్వశ్చన్స్ మీరు నోట్ డౌన్ చేసుకుంటారు అవి. సో యూ కెన్ ఆస్క్ ఎట్ Yeah. ది ఎండ్. ఆల్రైట్. What is that app name? ఏదండి యాప్ కాదు, దిస్ ఇస్ ద వర్డ్ ప్రెస్ ఇస్ వాట్ వి యూస్. WordPress mainly looks like a dashboard. అవును, అంతేనా? అది అంతే, మీకు అర్థమవుతుంది. సో ఫ్రీ వెబ్సైట్ ఐ షో యూ. ఇప్పుడు చూడండి, ఏదైతే ఈ డిజైన్ చేసామో, నేను లర్నాలజీ డిజైన్ చూసండి, ఇదంతా వర్డ్ ప్రెస్ తో డిజైన్ చేసింది. గెటింగ్ ఇట్? ఇదంతా దిస్ ఇస్ మీ బై ద వే. Like sir. Okay, this is the you. యా, దట్ ఇస్ వా వా వా, ఒకసారి ఇది రియలిస్టిక్ గా చూడొచ్చా? ఇట్లా కాకుండా అంటే వీడియోలో. నాట్ ఇన్ అ గుడ్ అటైర్ రైట్ నౌ. సో See, even I'm also not a good attire. I mean, but we are eager to. దట్స్ ఓకే. అట్ ది ఎండ్ పాసిబుల్ ఐ టర్న్ ఆన్ మై కెమెరా, దట్స్ ఫైన్. Yeah. సో ఇలా మీరు డిజైనింగ్ చేసుకోవచ్చు అండి. మన స్టూడెంట్స్ డిజైన్ చేసినవి ఫ్యూ ఎగ్జాంపుల్స్ చూపెడతాను. Great. Looks like pretty much. సో ఒక ఇది ఎంత టైం పడుతుందండి ఇట్లా క్రియేట్ చేయడానికి?
1 week to Half 10 an hour. days అండి. 10 days. Okay, Yeah. okay. మీరు రవి, ఇందాక if you హాఫ్ don't- అన్ రవి అవర్ రవి ఏం అనుకోకపోతే మీ క్వశ్చన్స్ లాస్ట్ కి పార్క్ చేసుకోరా, బికాస్ ఐ హావ్ లిమిటెడ్ టైం. లాస్ట్ లో ఐ వెయిట్ ఫర్ యూ కెన్ ఆస్క్ సో మెనీ క్వశ్చన్స్, ఎందుకంటే అదర్స్ షుడ్ నాట్ గెట్ డిస్ట్రాక్టెడ్, ఎందుకంటే నా ఫ్లో మిస్ అయిపోతుంది. హోప్ యూ డోంట్ మైండ్, యూ కెన్ ఆస్క్ యర్ క్వశ్చన్స్ అట్ ది ఎండ్. రైట్, ఓకే. సో ఇది వన్ ఆఫ్ ది వెబ్సైట్ అండి విచ్ ఇస్ డన్ బై అవర్ స్టూడెంట్. మన స్టూడెంట్ అదేంటి, అతనికి ఫ్యామిలీ బిజినెస్ ఉందన్నమాట. అతనేంటి, వాళ్ళ ఫాదర్ శారీస్ సెల్ చేస్తారు, అంటే వాళ్ళకి స్టోర్ ఉంది, ఆఫ్లైన్ లో అమ్మేవాని కానీ ఆన్లైన్ లేదు. ఇతను ఏం చేశాడు, సార్ నేను ఆన్లైన్ తీసుకెళ్తాను అని చెప్పి తను డిజైన్ చేసుకున్నాడు. చూసారు ఎంత బ్యూటిఫుల్ ఉందో ద వెబ్సైట్ అనేది. ఇప్పుడు ప్లేస్ చేస్తే ఆర్డర్ వెళ్తుంది తనకి ట్రిగర్ అవుతుంది. అలాగే సేమ్ ఇంకొక స్టూడెంట్ ఉంది విచ్ ఇస్ సీక్రెట్ బేక్స్ అని. తను ఇప్పుడు వినపడుతుంది. సీక్రెట్ బేక్స్ అని ఉంటది మనకి. ఈమెంటి కేక్ సెల్ చేస్తుంది అనమాట ఆన్లైన్. ఓకే, షీ సెల్స్ ఆన్లైన్ కేక్స్ అమ్ముతుంది అనమాట. తన బ్యూటిఫుల్, తన డిజైన్ చూడండి ఎంత ప్రొఫెషనల్ గా ఉంటది అంటే మీరే షాక్ అవుతారు. సరే, ఇది యాక్చువల్ గా లెట్ ఇట్ లోడ్. కేక్స్ యా, కేక్ సెల్ చేస్తుంది. లైక్ గ్రేట్ థింగ్స్ టేక్ టైం అన్నట్టు. ఇది చూడండి, Wow. ఇప్పుడు షీ సెల్స్ ఎవ్రీథింగ్, Neat. కుకీస్, బ్రెడ్ అండ్ ఎవ్రీథింగ్. షీస్ అ హోమ్ బేకర్ అన్నమాట. అంటే ఏంటి, Okay. తను హౌస్ వైఫ్ అన్నమాట. తన కుకింగ్ అంటే ఇంట్రెస్ట్. సో సార్ నేను కేక్ సెల్ చేస్తాను అంటే షీ హావ్ డిజైన్ దిస్. యూ కెన్ గో అహెడ్ అండ్ Okay. ప్లేస్ ది ఆర్డర్ అండ్ షీ విల్ డెలివర్ ఇట్ టు యూ. ఓన్లీ స్పెసిఫిక్ లొకేషన్. సో ఇది వన్ ఆఫ్ ద. సో ఇలాంటి వెబ్సైట్స్ మీరు డిజైన్ చేయాలి. ఇంకొక అతను ఉన్నాడండి వైజాగ్ నుండి. సో తనేంటి, is settled in Bangalore right now. సో తను ఏంటంటే ఓన్ గా మార్కెటింగ్ ఏజెన్సీ పెట్టుకున్నాడు అనమాట, ఫ్రీలాన్సింగ్. సో డిజిస్పేస్ 360 ఈజ్ వన్ ఆఫ్ ద స్టూడెంట్. సో ఇవి ప్లాన్స్ తను సెల్ చేసేవి. అంటే కోర్స్ అయిపోయింది, ఇప్పుడు ఫ్రీలాన్సింగ్ చేస్తున్నాడు. అంటే ఏంటి, బేసిక్ ప్లాన్ 15,000 నుంచి స్టార్ట్ ఉంటుంది అండ్ గోస్ అప్ టు 1 lakh డిపెండింగ్ అపాన్ మీ ఎక్స్పీరియన్స్, మీరు ఎలాంటి ప్రాజెక్ట్ పట్టుకుంటారు అనేది. 1 lakh దాకా ఈ చార్జెస్. అలా ఒక 2-3 క్లయింట్స్ పట్టుకున్నారు అనుకోండి, మీరు యు మేక్ మోర్ దెన్ యువర్ జాబ్. సింపుల్ కాన్సెప్ట్ చెప్పాను. Yeah, true. ఓకే, సో అది అనమాట. సో దట్ ఈస్ ద ఫస్ట్ మాడ్యూల్. తర్వాత మన వెబ్సైట్ కంప్లీట్ అయ్యేసరికి మనకి వెబ్సైట్ డిజైనింగ్ వచ్చేసి మొత్తము we would be covering approximately ఇది 1 to 5 days పడుతుందండి మనకి, విచ్ ఇస్ 2 hours per day. అంటే టోటల్ 10 hours అన్నమాట మన వెబ్సైట్ డిజైనింగ్ నేర్చుకునేది. సరే, ఇప్పుడు సరిగ్గా మన వెబ్సైట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మన వెబ్సైట్ ని కస్టమర్స్ దగ్గర తీసుకెళ్ళాలి కదా. సో దానికోసము మనం 3 మాడ్యూల్స్ మీద ఫోకస్ చేస్తాం. ఒకటి ఏంటి అంటే ఫస్ట్ SEO, తర్వాత గూగుల్ యాడ్స్, అండ్ తర్వాత వచ్చేసి సోషల్ మీడియా. సో ఈ 3 మాడ్యూల్స్ మెయిన్ అండి. మీరు జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లేకపోతే కెరియర్ షిఫ్ట్ చేద్దాం అనుకుంటే ఈ 3 మాడ్యూల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో మీరు నా దగ్గరికి వచ్చింది సోషల్ మీడియా నుండి, అర్థమైందా అండి? మీ సోషల్ మీడియా నుంచి నా వెబ్సైట్ మీదకి వచ్చారు, లేకపోతే నా బిజినెస్ మీ దగ్గరికి వచ్చారు. సో ఇప్పుడు ఒక్కొక్కటి డీటెయిల్ బ్రేక్ డౌన్ ఇస్తాను. ఐ టేక్ 30 minutes, నాట్ మోర్ దెన్ దట్. తర్వాత మీ Q&Aకి వెళ్తాను. సో ఫస్ట్ విల్ స్టార్ట్ ఆఫ్ విత్ ది SEO. అసలు SEO అంటే ఏంటో తెలుసుకుందాం. సో వెరీ క్విక్ గా లెట్ మీ గెట్ ఇట్ హియర్. సరే, ఒక క్విక్ క్వశ్చన్ అండి. ఒకవేళ మీరు డిజిటల్ మార్కెటింగ్ జాయిన్ అవుదాం అనుకుంటున్నారు, జస్ట్ మార్కెట్లో మీరు ఏమని సర్చ్ చేస్తారు గూగుల్లో? ఎవ్రీబడి, శ్రీకాంత్, కార్తిక్, సూరి, సౌజన్య ఏమని సర్చ్ చేస్తారు? So digital marketing. ఓకే, బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని సర్చ్ చేస్తారు, లేకపోతే ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని సర్చ్ చేస్తారు. కరెక్ట్.
ఎస్ కోర్స్ లేకపోతే టాప్ 10 డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్స్ అని సర్చ్ చేస్తారు. ఇన్ హైదరాబాద్ అనేది ఒకటి, కరెక్ట్? అయితే ఎస్ ఇప్పుడు చూద్దాం. గుర్తుపెట్టుకోండి, వీటిని కీవర్డ్స్ అంటారండి. అంటే ఏదైతే మనం గూగుల్లో టైప్ చేస్తామో వాటిని కీవర్డ్స్ అంటాం, గుర్తుపెట్టుకోండి. యాజ్ అ డిజిటల్ మార్కెటర్ కింద మీరు తెలుసుకోవాలి. అయితే నేను ఇప్పుడు ఒక సరదాగా ఒక కీవర్డ్ తీసుకుంటాను, బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని. లెట్స్ గో హియర్ అండ్ సర్చ్ బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్. ఆల్ రైట్, మనకి రిజల్ట్స్ వచ్చాయా అండి? ఎస్ ఆర్ నో? రిజల్ట్స్ వచ్చాయా టాప్ నుంచి బాటమ్ దాకా? అయితే వీటిని ఇదిగోండి గుర్తుపెట్టుకోండి, ఏదైతే మీరు గూగుల్లో టైప్ చేస్తారో ఇక్కడ వీటిని కీవర్డ్స్ అంటారు. సో నేను వాడిన కీవర్డ్ వచ్చేసి బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్. అది టైప్ చేయగానే నాకు ఏం జరిగింది, ఇక్కడ ఫస్ట్ రిజల్ట్స్ వచ్చేసాయి టాప్ నుంచి బాటమ్ దాకా, కరెక్ట్? ఎస్ అయితే వీటిని ఏమంటారు అంటే వీటిని SCRP అంటారు. ఏదైతే రిజల్ట్ SERP అంటారు. అయితే డివైడ్ చేద్దాం, దాని అబ్రివేషన్ ఏంటో తెలుసుకుందాం. సో అయితే ఇట్ ఇస్ కాల్డ్ SERP. అయితే SCRP మీనింగ్ ఏంటి అంటే, S అంటే సెర్చ్ అండి, E అంటే ఇంజిన్, ఓకే, R ఫర్ రిజల్ట్స్ అండ్ P ఫర్ పేజ్. సర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్. ఏది మీరు కీవర్డ్ ఎంటర్ చేసిన తర్వాత రిజల్ట్స్ వస్తాయి చూసారా, టాప్ నుంచి బాటమ్ దాకా, వీటిని SCRP అంటాం, సర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్. అయితే ఈ SCRP 3 భాగాలుగా డివైడ్ అయి ఉంటుంది. SCRP is divided into 3 sections. ఫస్ట్ వచ్చేసి గూగుల్ యాడ్స్, సెకండ్ వన్ వచ్చేసి లోకల్ SEO అంటాం లేదా మ్యాప్ రిజల్ట్స్ అంటాం, అండ్ థర్డ్ వచ్చేసి SEO అంటాం. ఇప్పుడు 1 by 3 వచ్చి సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. సింపుల్ గా చెప్తాను. సో ఫస్ట్ ఏముందండి మనకి SCRPలో? వాట్ ఇస్ ద ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ SCRPలో? గూగుల్ యాడ్స్. ఓకే, అదే చూద్దాం అది ఉందా లేదా అని. ఈ స్పాన్సర్డ్ అని చూసారా, ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ఎస్ స్పాన్సర్ ఇది గూగుల్ యాడ్స్ అంటారు. ఇవన్నీ గూగుల్ యాడ్స్ గుర్తుపెట్టుకోండి. ఏవైతే ఈ ఫార్మాట్ లో మీకు ఇక్కడ మెన్షన్ చేసి ఉంది అనుకోండి, ఇది వీటిని గూగుల్ యాడ్స్ అంటాం. అర్థమైందా? తర్వాత కొంచెం కిందకు వద్దాం. సో నెక్స్ట్ కాన్సెప్ట్ మనకి ఏముంది నెక్స్ట్? లోకల్ EO or map results. లోకల్ SEO ఆర్ మ్యాప్ రిజల్ట్స్. సో ఇక్కడ మ్యాప్ రిజల్ట్స్ ఉందా మనకి? ఇది చూసారా? ఈ పర్టికులర్ సెక్షన్ ఏదైతే ఉందో, రైట్, ఏదైతే సెక్షన్ ఉందో దీన్ని లోకల్ SEO అంటాం ఆర్ మ్యాప్ రిజల్ట్స్ అంటారు ఆర్ 3-pack రిజల్ట్స్ అంటారు. అర్థమైందండి? సో లోకల్ SEO, మ్యాప్ రిజల్ట్స్ ఆర్ 3-pack రిజల్ట్స్, 2, 3 ఒకటే. అండ్ Okay. తర్వాత థర్డ్ ఏముంది మనకి ఫైనల్ దగ్గర? SEO. ఏదైతే మ్యాప్ తర్వాత కింద నుంచి రిజల్ట్స్ ఉంటాయో కింద దాకా ఇవంతా SEO రిజల్ట్స్. మళ్ళీ గూగుల్ యాడ్స్ వచ్చింది చూడండి. సో SCRP ఇలా డివైడ్ అయ్యి ఉంటుందండి. ఇప్పుడు మనం డీటెయిల్ గా బ్రేక్ డౌన్ చేద్దాము అసలు ఏంటి అనేది. సో సింపుల్ స్టోరీలా చెప్తానండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. మీరు SEO ఎంత ఈజీయా అంటే, SEO అంటే మీకు ఒక క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది. ఓకే, లెట్స్ గో హెడ్ అండ్ సీ. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ ఏ మనం ఒక కాలేజ్లో చదువుతున్నామండి. ఆ కాలేజ్ పేరు వచ్చేసి google.com అనమాట. అంటే మనకి ఎలా అయితే శ్రీ చైతన్య నారాయణ అలా అంటే అలాగే మనం కాలేజ్లో చదువుతున్నాం.
ఆ కాలేజ్ పేరు వచ్చేసి google.com. అయితే ఈ కాలేజ్లో నేను ఫస్ట్ స్టోరీలా చెప్తున్నాను, తర్వాత టెక్నికల్ టర్మ్స్ మాట్లాడు. అయితే ఈ కాలేజ్లో 3 స్టూడెంట్స్ పికప్ చేసుకుంటున్నాను నేను. 3 ఉన్నారు. ఫస్ట్ స్టూడెంట్ వచ్చేసి లెట్స్ సే ఐ పికప్ శ్రీకాంత్. శ్రీకాంత్.com వచ్చేసి ఫస్ట్ స్టూడెంట్. అండ్ సెకండ్ స్టూడెంట్ వచ్చేసి కార్తిక్. కార్తిక్.com వచ్చేసి సెకండ్ స్టూడెంట్. అండ్ థర్డ్ స్టూడెంట్ వచ్చేసి రవి.com. సో 3 స్టూడెంట్స్, 3 స్టూడెంట్స్ నాకు అవైలబుల్ ఉన్నారు, విచ్ ఇస్ ఆల్రైట్. అయితే ఇప్పుడు మనకి ఛాలెంజ్ ఏంటి అంటే 3 బాగా చదువుతారు, 3 బాగా చదువుతారు. అయితే వీళ్ళు ఇప్పుడు కాలేజ్లో టాప్ రావాలి, అంటే ఏంటి, ఫస్ట్ ర్యాంక్ రావాలి. అయితే మీరు చేయాల్సిన ఎఫర్ట్స్ ఏంటి మీ సైడ్ నుండి? ఒక కాలేజ్లో మీరు బాగా టాప్ రావాలి అంటే కాలేజ్లో అందరు మిమ్మల్ని ఫేమస్ చేయాలి, ఫేమస్ అవ్వాలి. అప్పుడు మీరు చేయాల్సిన టర్మ్స్ అండ్ గుడ్ టర్మ్స్ లో చెప్పండి, మీరు చేయాల్సిన ఎఫర్ట్స్ ఏంటి? బాగా చదువుకోవాలి, ఎగ్జామ్స్ రాయాలి, రైట్. మీరు ప్లస్ ప్రతి దానికి అటెండ్ అవ్వాలి. హార్డ్ వర్క్ చేయాలి. అంతే కదా, అంతే కదా. ఫస్ట్ ఏంటి, బాగా చదవాలి అన్నారు, విచ్ ఇస్ గుడ్. తర్వాత ఎగ్జామ్ రాయాలి అన్నారు, అంతే కదా. ఎగ్జామ్ రాస్తేనే కదా మనకి రిజల్ట్స్ వచ్చేవి. సో ఇలాగే మనం ఇక్కడ కూడా ఎగ్జామ్ రాస్తాం, ఆ ఎగ్జామ్ పేరే SEO, గుర్తుపెట్టుకోండి. సో కార్తిక్ రాస్తాడు, తర్వాత శ్రీకాంత్ రాస్తారు, అండ్ రవి కూడా రాస్తారు. అయితే ఈ ఎగ్జామ్ 2 టైప్స్ కింద డివైడ్ అయి ఉంటుంది. ఓకే, 2 భాగాలుగా డివైడ్ అయి ఉంటుందండి ఈ ఎగ్జామ్, విచ్ ఇస్ ఒకటి, మ్యూట్ చేసుకోండి ప్లీజ్. ఓకే, ఒకటి ఆన్ పేజ్ అంటాము, సెకండ్ వచ్చేసి ఆఫ్ పేజ్ అంటాం. ఆల్రైట్. మనకి కాలేజ్లో ఇంటర్నల్స్ ఎగ్జామ్స్, ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ ఉన్నాయా మీకు గైస్? సార్ ఉన్నాయి. ఉన్నాయి కదా. అలాగే ఉన్నాయి సార్. మనకి SEO కూడా ఆన్ పేజ్ ఇంటర్నల్ ఎగ్జామ్ అనుకోండి, ఆఫ్ పేజ్ అంటే ఎక్స్టర్నల్ ఎగ్జామ్ అనుకోండి. ఈజీగా చెప్తుంది. ఓకే, అయితే సేమ్ శ్రీకాంత్ కూడా SEO రాస్తాడు, కార్తిక్ కూడా సేమ్. మీరు కూడా యూ హ్యావ్ టు రైట్ SEO ఎగ్జామ్. సేమ్ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ఉంటాయి. అలాగే రవి కూడా ఇంటర్నల్ ఎగ్జామ్, ఎక్స్టర్నల్ ఎగ్జామ్, అంటే ఆన్ పేజ్ ఆఫ్ పేజ్ 2. అయితే ఇప్పుడు స్కోర్స్ అనేవి బయటకు వచ్చాయి, రిలీజ్ అయ్యాయి, ఎగ్జామ్స్ అయిపోయి ర్యాంకింగ్ వచ్చేసింది. అయితే శ్రీకాంత్కి ఏమో 90/100 వచ్చింది ఇంటర్నల్లో, అంటే ఆన్ పేజ్లో. ఎక్స్టర్నల్లో 100/100 వచ్చింది, చాలా వెరీ గుడ్. అయితే కార్తిక్ ఏమో 100/100 వచ్చింది, విచ్ ఇస్ ఇంటర్నల్లో, అండ్ ఎక్స్టర్నల్లో 100/100 వచ్చింది. రవికేమో యావరేజ్గా 90/100 అనుకుందాం, అండ్ ఇందులో కూడా 90/100 అనుకుందాం. అయితే ఈ 3లో ఎవరు టాప్ లో ఉంటారు ఇప్పుడు? కార్తిక్. కార్తిక్, రైట్. సో ర్యాంక్ 1 కార్తిక్. అయితే ఇప్పుడు కార్తిక్ వచ్చే అడ్వాంటేజెస్ చెప్పండి నాకు, ఏం బెనిఫిట్స్ వస్తాయి కార్తిక్? అందరూ కంగ్రాచులేషన్స్ చెప్తారు. రైట్, కరెక్ట్. అండ్ తర్వాత ఫేమస్ అవుతారు కదా, బ్రాండ్ అవేర్నెస్ famous అనేది బిల్డ్ అవుతారు. అయిపోతుంది, రైట్. తర్వాత అందరు మీ దగ్గరికి వచ్చి కంగ్రాచులేషన్స్ చెప్తారు, అంటే విజిటర్స్. ఆల్ రైట్. అండ్ తర్వాత మీకేంటి, స్టైఫండ్స్ ఇవన్నీ వస్తాయి కదా మీకు, రైట్. మనీ ఫ్లో ఉంటుందా మీకు? లేదు. రైట్. అంటే ఏంటి, మీకు కాలేజ్ మీకు ఫండ్ ఇస్తుంది కదా, బాగా అది ఏమంటారు, వాట్ యు స్కాలర్షిప్. స్కాలర్షిప్. సో మనీ ఫ్లో ఉంటది కదా. ఎస్. ఉంటుంది సార్. ఇదంతా దేని వల్ల అవుతుంది అంటే, కార్తిక్ ఒక SEO ఎగ్జామ్ రాశాడు, టాప్ చేశాడు, రైట్. ఇప్పుడు సేమ్ మన వెబ్సైట్కి అప్లై చేద్దాం. సరే, ఇప్పుడు ఒక వెబ్సైట్ మన గూగుల్లో టైప్ చేయగానే మీరు ఫస్ట్ వచ్చిన దానికి వెళ్తారా, 10th వచ్చిన దానికి వెళ్తారా? ఫస్ట్ ర్యాంకింగ్ లో వచ్చిన దానికి వెళ్తారా,
లేకపోతే 10th పొజిషన్ లో ర్యాంక్ ఉన్నది వచ్చేదానికి రైట్ First. కరెక్ట్. ఒకవేళ ఇప్పుడు Correct. కార్తిక్ 10th పొజిషన్ లో ఉంటే రికగ్నైజ్ అవుతుందా? No. రైట్. బ్రాండ్ అవేర్నెస్ రాదు, జనాలు నీ దగ్గరకు రారు, అండ్ నీకు స్టైఫండ్ కూడా రాదు, లేకపోతే స్కాలర్షిప్ కూడా రాదు. ఇదంతా ఎలా? ఇప్పుడు కార్తిక్ ప్లేస్ లో తీసుకెళ్లి కార్తిక్ వెబ్సైట్ పెట్టండి అంటే ఏం చేస్తాము? కార్తిక్.com అనే ఒక వెబ్సైట్ ఉంది. ఒకవేళ గూగుల్లో పైకి తీసుకురావాలి అంటే మనము SEO అనే ఒక ప్రక్రియ అప్లై చేస్తాం అనమాట. అది 2 భాగాలుగా డివైడ్ అయి ఉంటుంది. ఏంటది? ఆన్ పేజ్ ఒకటి, ఆఫ్ పేజ్ ఒకటి. అయితే ఈ ఆన్ పేజ్ లో ఈ 2 సక్సెస్ఫుల్ గా మీరు బాగా పర్ఫామ్ చేసిన తర్వాత గూగుల్ ఏం చేస్తుంది? ఓకే, కార్తిక్ వెబ్సైట్ బాగా చేశారు SEO, అయితే మనం ఏం చేద్దాము? ర్యాంక్ 1 ఇద్దాం. అప్పుడు ఏమవుతుంది? ర్యాంక్ 1 వల్ల కార్తిక్ నీ వెబ్సైట్ కి ఫస్ట్ బ్రాండ్ అవేర్నెస్ వస్తుంది, అంటే జనాలకు అందరికి తెలుస్తుంది ఓకే కార్తిక్.com అనే వెబ్సైట్ ఉంది, రైట్. తర్వాత ఏమవుతారు? అందరినీ Visitors వెబ్సైట్ వస్తారు. విజిటర్స్ వస్తారు. తర్వాత వాళ్ళు వచ్చి నీ దగ్గర ఏమైనా సర్వీసెస్ తీసుకున్నారంటే ఏమొస్తుంది నీకు? మనీ ఫ్లో. మనీ ఫ్లో అనేది ఉంటుంది. ఇదంతా ఎలా పాసిబుల్ అవుతుంది? సరే సార్, మీరు ఆన్ పేజ్ అంటున్నారు, ఆఫ్ పేజ్ అంటున్నారు, అసలు ఏముంటుంది సార్ ఈ ఆన్ పేజ్ ఆఫ్ పేజ్ లో? సరే, మనము కాలేజ్ చదువుకున్న టైంలో మనం పాస్ అవుట్ అవ్వాలంటే ఒక 20 సబ్జెక్టులైనా పాస్ అవ్వాలా? 20 నుంచి 30, ఓవరాల్ గా 3 years. అలాగే SEO లో కూడా సబ్జెక్ట్స్ ఉంటాయి, వాటిని ఫ్యాక్టర్స్ అంటాం, గుర్తుపెట్టుకోండి. SEO లో కూడా సబ్జెక్ట్ ఉంటాయి, సబ్జెక్ట్స్ ఈక్వల్ టు ఫ్యాక్టర్స్, అంటే SEO ఫ్యాక్టర్స్ అంటాం. అవి ఒక 2-3 మాట్లాడుకుందాం ఏంటి అని. ఫస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి ఇది కంటెంట్. ఇప్పుడు సింపుల్ అండి, ఒక వెబ్సైట్ లో కంటెంట్ బాగాలేదు అంటే మీరు ఆ వెబ్సైట్ లో ఉంటారా? అవును సార్. రైట్. సో ఇప్పుడు కంటెంట్ వైజ్ ఎవరు పాస్ అయ్యారు ఇక్కడ? ముగ్గురులో కంటెంట్ ఎవరిది బాగుంది? ముగ్గురులో మార్క్స్ బట్టి కార్తిక్. కార్తిక్. సో కార్తిక్ పాస్ అయ్యాడు. సెకండ్, పేజ్ లోడింగ్ స్పీడ్. సరే, ఇప్పుడు సింపుల్, ఇప్పుడు కార్తిక్ మేము అందరం నీ వెబ్సైట్ మీదకి వస్తాము, నీ వెబ్సైట్ ఒక 5 నిమిషాలు పడుతుంది లోడ్ అవ్వడానికి, రైట్. వెబ్సైట్ మీద ఉంటారా? వెబ్సైట్ మీద ఉంటారా? ఫర్గెట్ అవుతారు సార్. ఉన్నాం ఉంటాం, వెళ్ళిపోతాం, వెయిట్ చేయం కదా. వాట్ ద ఫర్గెట్ పాయింట్? అవుతారు సార్. కరెక్ట్. నేను వేరే వాళ్ళని చూస్ చేసుకుంటా అప్పుడు. అయితే Yes, sir. థర్డ్ సబ్జెక్ట్ సెక్యూరిటీ. ఇప్పుడు ఇంటికి తాళం లేకపోతే ఏమవుతుంది? దొంగలు పడతారు, అంతేనా? Okay. రైట్. అలాగే నీ వెబ్సైట్ కూడా తాళం ఉండాలి కదా, ఎందుకంటే హ్యాకింగ్ అవ్వద్దు నీ వెబ్సైట్. అది సెక్యూరిటీ వైజ్. ఇలాగా ఎన్ని సబ్జెక్ట్స్ మాట్లాడాం మనము? 3. కానీ మనకి టోటల్ గా 200 సబ్జెక్ట్స్ ఉంటాయి SEO లో. మీరు పాస్ అవ్వాల్సింది. ఇవి మీరు 200 సబ్జెక్ట్స్ లో మీరు 70% మీరు పాస్ అయినా మీ యొక్క ర్యాంకింగ్ ఇలా సర్చ్ చేయగానే ఎవరున్నారు టాప్ లో? ఇక్కడ ఎవరున్నారు టాప్ లో? ఇక్కడ గైస్ ఎవరున్నారు టాప్ లో? IIM స్కిల్స్ అని ఉంది కదా, IIM Yes. స్కిల్స్. వీళ్ళు ఎందుకు టాప్ లో ఉన్నారు చెప్పండి? ఇప్పుడు ఇది గూగుల్ కాలేజ్, ఇది గూగుల్ కాలేజ్ మనం తెలిసినట్టు, వీళ్ళు స్టూడెంట్స్. ఇప్పుడు ఈ స్టూడెంట్ ఎందుకు టాప్ లో ఉన్నాడు? వాళ్ళు పాస్ అయ్యారు. SEO పాస్ అయ్యారు. అంటే ఏమేమి? పేజ్ లోడింగ్ స్పీడ్ బాగుంది, సెక్యూరిటీ వైజ్ బాగుంది, కంటెంట్ బాగుంది. అలా 200 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ 200 ఫ్యాక్టర్స్ ఎలా పాస్ అవ్వాలి అని చెప్పి ఈ పర్టికులర్ కోర్సులో మీకు నేర్పడం జరుగుతుంది. ఇప్పుడు సింపుల్ అండి, ఇక్కడ 100 వెబ్సైట్లు ర్యాంక్ అవుతున్నాయి అంటే 100 వెబ్సైట్లకి డిజిటల్ మార్కెటర్ అవసరమా కాదా? డిజిటల్ మార్కెటర్ లేకపోతే Yes, పైకి sir. తీసుకురాలేము వెబ్సైట్ ని, గుర్తుపెట్టుకోండి. డిజిటల్ మార్కెటర్ లేకపోతే ఒక వెబ్సైట్ ని పైకి తీసుకురావడం జరగదు. దాని వెనకాల మనలాంటి డిజిటల్ మార్కెటర్స్ ఉంటారు. అంటే ఏంటి? ఒక్కొక్క జాబ్ కి ఒక్కొక్క రిజల్ట్ కి ఒక్కొక్క డిజిటల్ మార్కెటర్, గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్ మనకు 100 రిజల్ట్స్ ఉంటే 100 డిజిటల్ మార్కెటర్స్ ఉండాలి. గాట్ ద పాయింట్ అండి? ఎస్, ఎనీ క్వశ్చన్స్? అర్థమైందా?
Just ఏంటి అనేది సో Sir. ఎస్ఈఓ అంటే సింపుల్ డెఫినేషన్ మీకు రాస్తాను. SEO, it is the unique strategy. Okay, unique అనమాట, always unique. Alright, which is applied to your web pages. అంటే మన వెబ్ పేజెస్ కి అప్లై చేస్తాము to gain ranking on SERP. అర్థమైందా అండి? What the point? సింపుల్ డెఫినేషన్, కాంప్లికేటెడ్ టెక్నికల్ టర్మ్స్ లేకుండా. అర్థమైందా అంటే ఎస్ఈఓ అంటే ఏంటి అనేది? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి? yes, yes. అర్థమైంది. ఇప్పుడు నెక్స్ట్ గూగుల్ యాడ్స్. సో గూగుల్ యాడ్స్ ఇంకా సింపుల్ చెప్తాను ఎలా అనేది. ఇప్పుడు ఎస్ఈఓ అనుకోండి, ఫ్రీ సీట్ ఇన్ గూగుల్ కాలేజ్ అనుకోండి. గూగుల్ యాడ్స్ అనుకోండి మేనేజ్మెంట్ కోటా అన్నమాట. మేనేజ్మెంట్ కోటా అంటే Pay చేయాలి సార్. మనం ఎప్పుడు మేనేజ్మెంట్ కోటాకి వెళ్తాం? ఫ్రీ సీట్ లో రాకపోతే అప్పుడు మనం మేనేజ్మెంట్ Investment. కోటా గురించి ఆలోచిస్తాం. సో ఇక్కడ జరుగుతుంది అదే. ఇక్కడ పైన మీరు చూసారా, ఇది స్పాన్సర్డ్ అని ఉంది, చూసారా? సార్. yes, yes. Sponsored. ఇది ఎవరికి డబ్బులు కడుతున్నారు? Google కి. ఎందుకు? అంటే మేనేజ్మెంట్ కోట. అంతే, పైకి తీసుకురాడు. అంటే ఏంటి, నాకు ఫ్రీ సీట్ రాలేదు గూగుల్, నేను ఏం చేస్తాను, నేను డబ్బులు కట్టడానికి రెడీ ఉన్నాను, నా ర్యాంకింగ్, నా వెబ్సైట్ ని టాప్ లో పెట్టు. ఇప్పుడు కస్టమర్స్ ఎవరి దగ్గరికి వెళ్తారు? ఫస్ట్ వచ్చిన వాడి దగ్గరికి వెళ్ళాడు, సార్. కింద దాకా వెళ్ళారు. అందు గురించే గూగుల్ యాడ్స్ అనేది రన్ చేస్తున్నాను. నేను నా అకౌంట్ చూపెడతానండి. నా గూగుల్ యాడ్స్ అకౌంట్ మీకు ఒక ఐడియా వస్తుంది. ఇది అనమాట నా అకౌంట్. ఇప్పటిదాకా నేను దీంట్లో కూడా యాడ్స్ రన్ చేస్తూ ఉంటాను ఆల్ ద టైం. ఇక్కడ చూసారు గైస్, ఇది చూసారా? ఇది నా అకౌంట్. ఎంతమంది నాకు అంటే ఎంక్వైరీ చేశారనమాట. ఏది, ఇంతమంది క్లిక్ చేశారు, ఎంక్వైరీస్ కాదు, ఇంతమంది నా కోర్స్ వచ్చి జాయిన్ అయ్యారు. ఆల్ రైట్, సో ఇంతమంది ఇవి చూసారా అండి? ఎంత ఉంది? 3.88K అని ఉంది కదా. ఇలాంటి యాడ్ మీద 3000 మంది క్లిక్ చేశారు నా యాడ్ మీద. ఇప్పుడు క్లిక్ చేశాను అనుకోండి, అది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. సో ఇది, సో మీరు ఇందులో ఏం చేస్తారు అంటే పెయిడ్ అడ్వర్టైజ్మెంట్ నేర్చుకోండి. మీకు వెరీ క్విక్ గా చెప్తాను. సో గూగుల్ యాడ్స్ వచ్చేసి మనకి మొత్తం 5 భాగాలు ఉంటాయి మనకి. ఒకటి సర్చ్ యాడ్స్, అండ్ దీస్ యాడ్స్ ఆర్ విజిబుల్ ఓన్లీ ఆన్ సర్చ్ ఇంజన్ ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ టెక్స్ట్. అంటే ఏంటి, ఈ యాడ్ ఓన్లీ సర్చ్ ఇంజన్ లోనే కనబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడాలి, ఇక్కడ ఏమని సర్చ్ చేశానంటే ఇక్కడ నేను డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్. ఓకే, ఇప్పుడు ఇంకోటి చూద్దాం. 2 BHK అపార్ట్మెంట్ ఇన్ హైదరాబాద్ అని కొడదాం. యాడ్ వస్తుందా? Yes, sir. ఎవరు రన్ చేస్తున్నారు యాడ్స్? ఎవరు రన్ చేస్తున్నారు? దీని వెనక ఎవరు ఉన్నారు? గూగుల్. గూగుల్ కాదు, డిజిటల్ డిజిటల్ మార్కెటర్స్ మార్కెటింగ్. మనలాగా. అర్థమైందండి? మనలాగా డిజిటల్ మార్కెటర్. చూడండి, అంటే వీడి దగ్గర డిజిటల్ మార్కెటర్ ఉన్నాడు, వీడి దగ్గర డిజిటల్ మార్కెటర్ ఉన్నారు. మీరు ఆపర్చునిటీస్ గురించి ఆలోచించండి. వీడి దగ్గర డిజిటల్ మార్కెటర్ ఉన్నారు, వీడి దగ్గర డిజిటల్ మార్కెటర్ ఉన్నారు. అంటే ఎప్పుడైతే మీకు యాడ్ కనబడుతుంది అనుకోండి, సింపుల్, దాని వెనక డిజిటల్ మార్కెటర్ ఉన్నాడు. లెట్స్ సే ఇప్పుడు ఇంకొకటి, లెట్స్ సే నేను పెస్టిసైడ్స్ సర్వీసెస్ ఇన్ హైదరాబాద్ అని చూస్తున్నాను. సో ఏమైనా యాడ్ వస్తుందో చూద్దాం. ఇక్కడ ఎక్కడ యాడ్ రావట్లేదు. యాడ్ వచ్చిందా? యాడ్ వచ్చింది అంటే ఏంటి, దీని వెనక ఎవరు ఉన్నారు? డిజిటల్ మార్కెటర్ ఉన్నాడు. వాడు రన్ చేస్తే యాడ్ కనబడుతుంది.
అర్థమైందండి? సో వీటిని సర్చ్ యాడ్స్ అంటారు, గుర్తుపెట్టుకోండి. ఏమంటారు? ఇవి సర్చ్ చేసినప్పుడే మనకు కనబడతాయి, అప్పుడు దాకా మనకి యాడ్స్ అనేవి కనబడవు. క్లియర్ అండి? Yes, sir. రైట్. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి లాస్ట్ 10 minutes అండి. నెక్స్ట్ వచ్చేసి విచ్ ఇస్ డిస్ప్లే యాడ్స్. ఓకే, యాడ్స్ ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ ఇమేజ్. ఏవైతే యాడ్స్ మనకి ఇమేజ్ ఫార్మాట్ లో ఉంటాయో వాటిని ఫర్ ఎగ్జాంపుల్ చూపెడతాను మీకు. లెట్స్ సే నేను ఒక ఆర్టికల్ చదువుతున్నానండి, హెల్త్ లైన్ ఇది. Let's go ahead and see. ఇక్కడ యాడ్ కనబడుతుందా మీకు? పైన అడ్వర్టైజ్మెంట్ అని వచ్చింది చూసారా? జూమ్ చేస్తే మీకు కనబడుతుంది. Yes, sir. అండ్ ఇదేంటి, ఇమేజా? ఇమేజే కదా. Yes, sir. మీరు ఇక్కడ మౌస్ పెట్టినప్పుడు చూడండి ఏమొచ్చింది, ఏంటది? యాడ్స్ బై Ads by Google. గూగుల్. అర్థమైందండి? సో ఇది ఇమేజ్ యాడ్స్ అంటారు. అంటే ఏదైతే ఇమేజ్ యాడ్స్ లో ఉంటుందో సో అది మన నెక్స్ట్ వీడియో యాడ్స్. ఓకే, ఇది ప్రెటీ ఫేమస్, మీరు రోజు చూసేదే. మీరు యూట్యూబ్ పెట్టగానే వీడియో ప్లే చేయగానే ఫస్ట్ మీకు కనబడేది యాడ్. ఎస్ సార్, నో? స్కిప్ చేయడానికి వస్తుంది. Yes. సో నాలెడ్జ్ ఇది ఒక యాడ్ చూద్దాం సరదాగా. నేను యూట్యూబ్ లో కూడా రన్ చేస్తున్నాను. ఐమ్ నాట్ షూర్ ఇఫ్ ఇట్ ఆల్ మీకు కనబడిందో లేదో. సో లెట్స్ సీ. ఓకే, నౌ సార్ నెక్స్ట్ టైం మీరు ఈ యాడ్ యూట్యూబ్ లో చూస్తే కనుక గుర్తుపెట్టుకోండి, అది ఉదయ్ రన్ చేశాడు అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. చూద్దాం ఎలా కనబడుతుంది మన యాడ్ యూట్యూబ్ లో. చూసారా? ఇక్కడ స్కిప్ ఆప్షన్ వస్తుంది. అబ్జర్వ్ చేశారా అండి గైస్? చూసారా? Yes, sir. So, okay. We can able to see. యా, ఇది నేను రన్ చేసే అడ్వర్టైజ్మెంట్. రైట్ నో ఇట్స్ లైవ్. ఐఎమ్ నాట్ షూర్, కొంతమందికి విజిబుల్ అవుతుంది, కొంతమంది విజిబుల్ ఉండొచ్చు. Visible ఉంది అని it's like stucking a lot. సో అది అనమాట. మేబీ లోడ్ అవుతున్నట్టుంది అన్నట్టు అట్లుంది. యా యా, అంటే స్క్రీన్ షేర్ లో ఉంది కాబట్టి. బట్ యా, Yeah, ఇలా yeah, స్కిప్ yeah. ఆప్షన్ వస్తుంది మీకు. అర్థమైందండి? సో దీస్ ఆర్ ద వీడియో యాడ్స్. నెక్స్ట్ వచ్చేసి షాపింగ్ యాడ్స్. షాపింగ్ యాడ్స్. సో మీరు రెగ్యులర్ గా మీరు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ల్యాప్టాప్ కొందాం అనుకున్నారు అనుకోండి రీసెంట్ గా. సో ల్యాప్టాప్స్ అండర్ 30K 30,000 చూద్దాం. ఇక్కడ స్పాన్సర్డ్ అని చూసారు ఎప్పుడైనా మీరు ఇక్కడ? Yes, sir. రైట్, ఇప్పుడు అబ్జర్వ్ చేశారా? ఇది ఒకటి చూద్దాం. ఇంకొక ఎగ్జాంపుల్, చూస్ ఫర్ మెన్ అని చూద్దాం. చూస్ ఫర్ మెన్ షాపింగ్ చూద్దాం. రావట్లేదు. వచ్చే ల్యాప్టాప్ ఫర్ స్టూడెంట్స్. నాట్ షూర్ ఇక్కడ రావట్లేదు కానీ, బట్ యా ఇక్కడ ఇలా కనబడుతుంది అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే అప్పుడప్పుడు అంత టాప్ లో కూడా వస్తుంది. ఇవి షాపింగ్ యాడ్స్ అనమాట. అంటే ఏంటి, ఒకవేళ మీకు ప్రోడక్ట్ బేస్డ్ ఉంది అనుకోండి, అంటే ఏదైనా ప్రోడక్ట్ అమ్ముదాం అనుకుంటున్నారు అనుకోండి,
అప్పుడు మీకు ఈ షాపింగ్ యాడ్స్ అనేవి క్లియర్గా విజిబుల్ ఉంటాయి. అర్థమైందండి? గాట్ ద పాయింట్. సో మీరు ఈ పర్టికులర్ కోర్స్లో ఈ అన్ని యాడ్స్ ఎలా రన్ చేయాలి అనేది మీరు తెలుసుకుంటారు. గాట్ ద పాయింట్. అంటే ఏంటి, సెర్చ్లో ఇక్కడ సర్చింగ్లో ఎలా రన్ చేయాలి, డిస్ప్లేలో ఎలా రన్ చేయాలి, ఇలా వీడియో యాడ్స్ ఎలా రన్ చేయాలి, తర్వాత షాపింగ్ యాడ్స్ ఎలా రన్ చేయాలి అనేది ఈ పర్టికులర్ కోర్స్లో మీరు తెలుసుకుంటారు. గాట్ ద పాయింట్. నెక్స్ట్, సో అది మనకి గూగుల్ యాడ్స్ అండి. ఐఎమ్ నాట్ డైవింగ్ ఇన్ డెప్త్ బికాస్ దిస్ ఇస్ డెమో కాబట్టి. అండ్ సోషల్ మీడియా. సో సోషల్ మీడియాలో మీరు నేర్చుకునే ప్లాట్ఫామ్స్, ఫస్ట్ ఫేస్బుక్ యాడ్స్, తర్వాత ఇన్స్టాగ్రామ్ యాడ్స్, తర్వాత లింక్డ్ఇన్ యాడ్స్, ఓకే, ఫోర్త్ ట్విట్టర్ యాడ్స్, అండ్ తర్వాత పింట్రెస్ట్ యాడ్స్. ఇప్పుడు నా యాడ్ మీకు కనబడింది కదా, సో అలాగనమాట, ఇలా అనమాట. ఇలా కనబడుతుంది. ఈ ఫేస్బుక్ ప్లాట్ఫామ్స్ లో, ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్స్ లో మీరు యాడ్ ఎలా రన్ చేయాలి అనేది మీరు ఈ పర్టికులర్ కోర్స్ లో మీరు తెలుసుకుంటారు. జస్ట్ లైక్ దిస్. చూడండి, నేను జస్ట్ ట్రై టు చూడండి, ప్లే చేస్తాను. ఇది చూసారా? కనబడుతుంది కదా, ఇది యాడ్. సో ఇదే సేమ్ యాడ్ యూట్యూబ్ లో రన్ చేస్తున్నాను, ఫేస్బుక్ లో రన్ చేస్తున్నాను, ఇన్స్టాగ్రామ్ లో కూడా రన్ చేస్తున్నాను. ఆల్ రైట్. లింక్డ్ఇన్ లో రన్ చేయట్లేదు, ఎందుకంటే కొంచెం ఎక్స్పెన్సివ్ లింక్డ్ఇన్, బట్ డౌన్ ద లైన్ ఐ విల్ డూ రన్. బట్ యా, ఇంకోటి మీకు ఫేస్బుక్ వచ్చింది అనుకోండి, రెస్ట్ ఎవ్రీ ప్లాట్ఫామ్ అనేది సిమిలర్. సో మీరు ఈ పర్టికులర్ కోర్స్లో ఎలా చేయాలి అనేది మీకు తెలుసుకుంటారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్, ఇవే కాకుండా నెక్స్ట్ మనం కవర్ అయ్యే టాపిక్స్ చెప్తున్నాను. యూట్యూబ్ మార్కెటింగ్ అంటే ఏంటి అంటే, యూట్యూబ్లో మనము ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి, కంటెంట్ క్రియేటర్ ఎలా అవ్వాలి బేసికల్గా అనేది. సో మనది మీరు ఒకవేళ మీరు గూగుల్కి వెళ్ళి జస్ట్ ఇఫ్ అట్ ఆల్ యూ టైప్ డిజిటల్ మార్కెటింగ్, ఇది అండి. So this is the one. ఇది నా యూట్యూబ్ ఛానల్. సో యూ కెన్ గో అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఇన్ కేస్. ఇందులో కొన్ని ఫ్రీ శాంపుల్ వీడియోస్ పెట్టానండి, అంటే జస్ట్ షోకేస్ కి. ఇందులో సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ టిప్స్ అండ్ ట్రిక్స్ నేను చెప్తా ఉంటాను. ఎలా మానిటైజ్ చేయాలి, ఎలా చేయాలి, స్టూడెంట్ రివ్యూస్, సో ఇదన్నీ మాట. కొన్ని శాంపుల్ వీడియోస్ కూడా పెట్టాను, మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఇంకా బెటర్గా మీరు అండర్స్టాండ్ చేసుకోవడానికి. ఆల్ రైట్. సో ఈ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి, మానిటైజ్, నేను జస్ట్ ఒక 2 months అయిందండి నేను స్టార్ట్ చేసి. సో ముందర అంత యూట్యూబ్కి ప్రిఫరెన్స్ ఇచ్చేవాడిని కాదు, కొన్ని అందరూ అపాన్ రిక్వెస్ట్ సార్ చెయ్యండి వీడియోస్ అంటే ఐ స్టార్టెడ్ డూయింగ్ ఇట్ అన్నమాట. ఆల్ రైట్. సో ఈ వీడియో ఎలా ఎడిట్ చేసుకోవాలి, అండ్ తర్వాత ఎడిట్ చేసి ఎలా అప్లోడ్ చేయాలి, సో యూట్యూబ్ నుంచి మనీ ఎలా సంపాదించాలి అనేది చెప్పి మీకు ఇన్ డీటెయిల్గా ఈ పర్టికులర్ దాంట్లో కవర్ అవుతుంది. తర్వాత దీంతో పాటు ఈమెయిల్ మార్కెటింగ్ ఒకటి, తర్వాత అఫిలియేట్ మార్కెటింగ్ ఒకటి, తర్వాత యాజ్ మెన్షన్ వెబ్సైట్ డిజైనింగ్ బై డిఫాల్ట్, అండ్ తర్వాత గూగుల్ అనలిటిక్స్. ఇలా మనకి టోటల్గా 43 మాడ్యూల్స్ కవర్ అవుతాయండి, అంటే సబ్ మాడ్యూల్స్ అన్ని కలిపి. అండ్ డ్యూరేషన్ వచ్చేసి మనకి 2.5 months టోటల్, అండ్ ఎవ్రీ డే 2 hours ఆఫ్ సెషన్. అర్థమైందా? సో టోటల్గా మనకి 2.5 months ఉంటుంది, అండ్ 2 hours ఆఫ్ సెషన్ ఎవ్రీ డే ఉంటుంది. ఆల్ రైట్. అండ్ కమింగ్ టు ద ప్లేస్మెంట్స్ ఎలా ఉంటుంది అంటే 100%
సపోర్ట్ అనేది ఉంటుందండి, ఎందుకంటే మన డెడికేటెడ్ హెచ్ఆర్ టీమ్ ఉంది. ఓకే, సో డెడికేటెడ్ హెచ్ఆర్ టీమ్ ఉంది మనకి, వేర్ దే లుక్ ఆఫ్టర్ ద ప్లేస్మెంట్స్ అన్నమాట. అంటే ఏంటి, మీరు కోర్స్ అయిపోగానే మనకి 30 అసైన్మెంట్స్ ఉంటాయండి. ఇవన్నీ మీరు సపోర్ట్, ఇవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత హెచ్ఆర్ టీమ్ అనేది మీకు టచ్లోకి వస్తుంది. ఆల్రైట్, అర్థమైందా? సో హెచ్ఆర్ టీమ్ వచ్చిన తర్వాత వాళ్ళు మీ ప్రొఫైల్ని మార్కెట్ చేస్తాం. సో ప్రొఫైల్ ఏమైందంటే లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఒకటి క్రియేట్ చేపిస్తాము, తర్వాత రెజ్యూమే బిల్డింగ్ ఉంటుంది, అండ్ మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, అండ్ కమ్యూనికేషన్ ట్రైనింగ్ ఉంటుంది. ఇది మీకు వచ్చేసి 5 days ఉంటుందండి కమ్యూనికేషన్ ట్రైనింగ్. ఏది అపార్ట్ ఫ్రమ్ మీది ఇది కాకుండా, కొంతమంది కమ్యూనికేషన్లో డ్రాబ్యాక్ ఉంటారు కదా, సో వాళ్ళ కోసము యూ కెన్ ఎన్రోల్ ఫర్ కమ్యూనికేషన్. దీనికి నో అడిషనల్ ఛార్జెస్, అది విత్ ఇన్ ద కోర్స్ ఫీ ఓన్లీ వీఆర్ ఛార్జింగ్. ఆల్రైట్, అండ్ తర్వాత యా ప్రెటీ మచ్ వాట్ విల్ ఐ మిస్ యట్. కొంచెం ఆల్రైట్, ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి మనం క్విక్గా తెలుసుకుందాము. ఒకవేళ మీరు SEO జాబ్ వచ్చింది అనుకోండి, మీకు 12 to 15K దాకా ఉంటుందండి. అదే ఫ్రెషర్ కింద చెప్తున్నాను. అండ్ 10,000 నుంచి అనుకోండి, 15,000 మాక్సిమం యాజ్ అ ఫ్రెషర్. ఓకే, అదే గూగుల్ యాడ్స్ అనుకోండి, ఇట్ విల్ రేంజ్ ఫ్రమ్ 2.5 to 4 LPA దాకా కూడా వెళ్తుంది. అర్థమైందా? 2.5 to 4 LPA. అదే సోషల్ మీడియా అనుకోండి, మార్కెటర్కి సేమ్ అదే శాలరీ రేంజెస్ ఉంటాయి, 2.5 to 3.5 to 4 డిపెండ్స్. అది మీరు కంపెనీ ఏ కంపెనీలో ప్లేస్ అవుతున్నారు. ఒకవేళ ట్రైనర్ కింద మీరు ప్లేస్ అయ్యారండి, ఒకవేళ సార్ నేను ట్రైనింగ్లో ఇంట్రెస్టెడ్ ఉన్నాను అనుకుంటే, ఐ విల్ బి సపోర్టింగ్ యూ యాజ్ అ ట్రైనర్. అంటే దాని స్కిల్స్ ఏం కావాలి, ఎక్కడ నేర్చుకోవాలి, సోర్సెస్ ఎలా కలెక్ట్ చేయాలి. అండ్ ట్రైనర్కి యావరేజ్గా బయట పే చేసేది హవర్లీ పే ఉంటుంది. పార్ట్ టైం అయితే హవర్లీ ఉంటుంది 1 hourకి. అండ్ ఫుల్ టైం అయితే యు గెట్ లాస్ట్ నేను కాగ్నిజెంట్లో వర్క్ చేసేటప్పుడు నేను డ్రా చేసింది ఫుల్ టైంకి 16.5 LPA అంటున్నాను. యాజ్ అ లీడ్ ట్రైనర్ నేను, సేమ్ ఇన్ ద డిజిటల్ మార్కెటింగ్ స్పేస్. అర్థమైందా? సో మీకు ఆపర్చునిటీస్ అయితే న్యూమరస్, బట్ మీరు చూస్ చేసుకోవాలి మీరు ఎందులో ఫిట్ ఉంటారు అనేది, లేదా ఫుల్ స్టాక్ డిజిటల్ మార్కెటర్ కూడా అవ్వచ్చు. సో డిపెండింగ్ అపాన్ మీ ఎక్స్పీరియన్స్ బట్టి. ఓకే, యావరేజ్గా ఎంత వస్తుంది హవర్లీ అంటే, ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంది అనుకోండి, హవర్లీ ఎంత వస్తుంది అనుకుంటున్నారు మీరు యాజ్ అ ట్రైనర్ కింద? యాజ్ అ ట్రైనర్ కింద ఎంత వస్తుంది అనుకుంటున్నారు? మీ గెస్సెస్, కార్తిక్, రాంబాబు, సౌజన్య, సూరి, ఎంతవరకు మీరు వెళ్తుంది అనుకుంటున్నారు యాజ్ అ ట్రైనర్ కింద? ఎంతవరకు? 1 hour 1 hourకి అందాజాగా చెప్పండి. 10 to 15,000. 1 hourకి అంత బాబు, అంత పరిస్థితి ఇంకా నేను రిచ్ అవుతాను నేను. 3,000 2,000 ఇస్తారేమో అనుకుంటున్నా, అంతే. లేదా 5,000 మాక్సిమం. 5,000 కూడా రేంజెస్ ఫ్రమ్ ఒకవేళ 50 మంది ఉన్నారంటే 5,000 ఇవ్వచ్చు, 100 మంది ఉన్నారంటే ఇవ్వచ్చు. పర్ అవర్ కి వెళ్తుంది, అంత దాకా వెళ్తుంది రవి, నేను మెన్షన్ చేసి. బికాస్ ఒకవేళ పీపుల్ ఎక్కువ ఉన్నారు అనుకోండి, మనం ప్రొజెక్ట్ చేసే విధానం డిఫరెంట్ ఉంటది కదా. Absolutely. మనం వాళ్ళని ఎట్లా టార్గెట్ నేను చేస్తున్నాం అనేది. నేను ఫ్రీలాన్సర్ కింద ఐ చార్జ్ అరౌండ్ 2,500 per hour బయట. ఓకే I లైక్ charge. 3 hours చేసుకున్నా చాలు లేదా? అంతే, నేను అందు గురించి ఇప్పుడు ఫ్రీలాన్సింగ్ షిఫ్ట్ Like అయిపోయాను. in the market where in US works like this only, like we have to talk as an hourly basis, రైట్, సో అది not in అన్నమాట. India. Yeah. సో ఇక్కడ యూజువల్ గా నాకు హవర్లీ పే వస్తుంది,
విచ్ ఐ మేక్ డీసెంట్. అందుగురించి నేను ఫుల్ టైమ్ జాబ్ రిజైన్ చేశాను. బికాస్ ఐ మేకింగ్ బెటర్ మనీ అండ్ ఫ్రీలాన్సింగ్. అండ్ Alright. సైడ్ లో ఐ కెన్ డూ మై ఓన్ బిజినెస్. సో అది ద మెయిన్ రీజన్ నేను క్విట్ చేయడానికి. ఆల్రైట్, ఒక Gotcha, ఫుల్ టైమ్ గా gotcha. ఉన్నా కూడా యూ గెట్ పెయిడ్ వెరీ వెల్ ఇన్ ద ట్రైనర్స్. ఎందుకంటే మార్కెట్ లో రైట్ ట్రైనర్స్ లేరు. మార్కెట్ లో మీరు ఎక్కడైనా వదండి, మీరు వేరే డెమోస్ ఐమ్ నాట్ షూర్ ఇఫ్ ఎట్ ఆల్ మీరు అటెండ్ అయ్యారో లేదో, బట్ ద క్వాలిటీ ఇస్ వాట్ డిఫర్స్ ఇన్ ద మార్కెట్. ఓకే, మీరు నంబర్ ఐ జస్ట్ షో యూ సంథింగ్. అంటే నేను వేరే ఇన్స్టిట్యూట్ లో చెప్తాను కదా, సో ఐ జస్ట్ షో యూ వాట్ హౌ థింగ్స్ హ్యాపెన్ వెరీ క్విక్. లెట్ ఇట్ లోడ్ అప్. అంటే వేరే స్టూడెంట్స్ ఉంటారు కదా. సో ఇప్పటిదాకా ఐ ట్రైన్డ్ అరౌండ్ 6,000 plus students so far in the 8 years of my career. But across globe, it's just not India. So India మొత్తం, I'm not sure. Okay, I have to scan right now. But that's okay. ఇప్పుడు టైం లేదు మళ్ళీ స్కానింగ్. సో అది అనమాట. సో యూ కెన్ చార్జ్ అప్రాక్సిమేట్లీ అరౌండ్ 2,000. అంటే యాజ్ అ ఫ్రెషర్ అయితే 800 per hour నుంచి స్టార్ట్ అవుతుంది. 2,500 per hour వెళ్తుంది. నేను యాక్చువల్లీ ఓడిన్ స్కూల్లో కూడా చేస్తాను. ఓడిన్ స్కూల్ ఉంది విచ్ ఇస్ ఇన్ హైటెక్ సిటీ. 2,500 per hour ఇస్తారు. అండ్ నేను ఐ వాజ్ అ పార్ట్ ఆఫ్ అ గూగుల్ ఎక్స్టర్నల్ ట్రైనర్ టు. గూగుల్లో కూడా నేను ఎక్స్టర్నల్ ట్రైనర్ కింద వర్క్ చేశాను ఫర్ 2 batches. వాళ్ళు ఎవరైతే న్యూలీ ఆన్ బోర్డ్ అవుతారో సో వాళ్ళకి ఎక్స్టర్నల్ ట్రైనర్ కింద వర్క్ చేశాను. సో అది pretty much. సో క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ యూఆర్ ఓపెన్ నౌ. మీరున్న క్వశ్చన్స్ హోప్ఫుల్లీ మ్యాథ్స్ అన్ని కవర్ చేశాను. మీకు ఏమైనా పర్సనల్గా క్వశ్చన్స్ ఉంటే యూ కెన్ షూట్ ఇట్. సో మీకు కెరియర్ వైజ్ కానీ బిజినెస్ గ్రోత్ కానీ ఎనీథింగ్ మీరు చూస్ చేసుకోవచ్చు. చాట్లో కూడా పెట్టచ్చు, యువర్ కంఫర్ట్. యా రవికాంత్, కార్తిక్, రాంబాబు, సూర్య, ఏమైనా No questions? questions. ఇక్కడ ఎవరైనా వేరే డెమోస్ అటెండ్ అయ్యారా పాస్ట్ లో ఎక్కడైనా స్పెసిఫిక్? No, sir. Last week new demo attend sir నేను. నాదా? అవును sir. అవునా, మళ్ళీ అటెండ్ అయ్యే రోజు? అంటే ఆ రోజు లాస్ట్ 20 minutes అటెండ్ అయ్యా వర్క్ ఉండి. ఓకే, ఆల్ రైట్, అండ్ ఒకసారి ఈరోజు మళ్ళీ అటెండ్ అవ్వాలి. ఓకే, సారీ అన్నమాట. రవికాంత్, ఎనీ క్వశ్చన్స్? Pretty much you covered, but నాకు క్వశ్చన్స్ అంటే చాలా డిఫరెంట్ క్వశ్చన్స్ ఉన్నాయండి నాకు. ఓకే, ఆల్ రైట్. లైక్ ఎట్లా చెప్పాలి? See, I am planning, like I currently am independent where I'm working from home, where I have a leverage to learn some certain things, and I want to implement something where I have knowledge in like I said, when I'm working into immigration services with Vaxis and other companies, where I was talking to general day-to-day customers. Okay, leads will generate some other locations where the operations run in the same location where I was working in Jubilee Hills, where I got daily I tend to speak with 50 to 60 people. So in which maximum 70% to 80% are like spam or junk. Okay, they doesn't know the market. They really don't know how to speak or how to talk to other people. They just throw the resume and they'll ask, hey, నాకు జాబ్ ఏమైంది, పైసలు తీసుకోరు కదా, జాబ్ ఏమైంది ఇస్తారా ఇయ్యరా? సార్ అట్లా కాదు, మీకు రెజ్యూమే ఇచ్చారు, మీ రెజ్యూమే ఏం స్కిల్ ఉంది, మీ రెజ్యూమేలో ఇట్లా లింక్డ్ఇన్ అప్డేట్ చేయాలి అంటే, ఏంది లింక్డ్ఇన్ అంటే ఏందమ్మా, చెప్పాలా మీరు ముందే, అట్లా చేస్తే ఎట్లా? ఐ మీన్ అట్లా కాల్స్ వస్తుంటే వేర్ దే ఆర్ ఇంప్లిమెంటెడ్ ఫ్యూ అప్లికేషన్స్ లైక్ సేల్స్ ఫోర్స్ సిఆర్ఎం టూల్, వేర్ వాళ్ళు ఏమైనా ప్రాజెక్ట్ ఏదైనా కోర్స్ తీసుకుంటే వేర్ దే హ్యావ్ టు డంప్ ఆల్ ద డీటెయిల్స్ లైక్ పెయిడ్ రిసీట్ కానీ లేదా సర్టిఫికేషన్స్ కానీ తన రెజ్యూమెస్ కానీ ఏమైనా ఉంటే అంత డంప్ చేస్తారు. Where I can see each and every information over there, where I was handling 5 teams, I mean overall 6 teams. Resume ఎవరైతే keen చేస్తారో, first of all whether they have to analyze whether it is suits to that market or not. They charge so and so for that. Okay, later I need to talk to the customer and as well as the team whether what is his concern, because
వాడు యూఏకి వెళ్దాం అనుకుంటున్నాడా, దుబాయ్కి వెళ్దాం అనుకుంటున్నాడా, యూఎస్కి వెళ్దాం అనుకుంటున్నాడా అనేది క్లారిటీ ఉండదు. నేను Right. బయటికి పోతా అంటారు కానీ ఎటు పోతా అనేది క్లారిటీ ఉండదు. బట్ ఏజ్ మ్యాటర్స్ ఉండదు, మేబీ ఎడ్యుకేషన్ ఉండదు, మేబీ It's a- స్పౌస్ ఉంటది, కిడ్స్ ఉంటారు. దే హ్యావ్ టు థింక్ లాట్ ఆఫ్ స్టఫ్ ఇన్ టు ఇట్. సో అందరికి గైడెన్స్ ఇచ్చి ఒక 2 ఏళ్ళు చచ్చిపోయినా. అందులో ఓకే, నాకైతే సో వీడియో బేసికల్ గా టెస్ట్ కెరియర్ షిఫ్ట్ తీసుకోమంటుండే. చేయడానికి చూస్తున్నారా, లేకపోతే లైక్ ఐజేపీ పాయింట్ ఆఫ్ వ్యూ లో లైక్ ఇంటర్నల్ గా మూవ్ ఇట్లనే అవుదామని? మేబీ ఇట్లా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని ఇదర్ వేస్, వెదర్ ఇఫ్ ఐ కెన్ గెట్ అ ఫుల్ టైమ్ జాబ్ ఆర్ ఎల్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ, హైబ్రిడ్ కానీ, లేదా ఇండిపెండెంట్ గా మనకు ఒక ట్రస్ట్ 10 మీ, క్లయింట్లు ఇది దొరికారనుకోండి. అందరికి ఇది డిజిటల్ మార్కెటింగ్ ఇస్ ఆల్రెడీ బీన్ ఎ ఫ్యూచర్ అండ్ ఇట్స్ గోనా బి ఎ ఫ్యూచర్. Yeah, it's not now. It's been pretty long time where it's got boomed in అదే అంటే పీపుల్ 2020 ఆర్ or నాట్ అవేర్ ఆఫ్ ఇట్. aware. But yeah, we have lot of things ఇప్పుడు to కూడా learn ఐ టాక్ టు digitally. ఇప్పుడు కొంతమంది లీడ్స్ తో మాట్లాడుతూ ఉంటాం కదా, Yeah. దిస్ ఇస్ ఫర్ ఎవ్రీబడి. అంటే నేను ఏం చేస్తాను, వాట్ దే సే ఇస్, సి డిజిటల్ మార్కెటింగ్ వెన్ ఐ సి వాట్ వి టీచ్ ఇస్ వర్త్ ఆఫ్ ఎ లాక్. ట్రస్ట్ మీ, నేను చార్జ్ చేసేది యాక్చువల్లీ వెరీ లెస్. ద రీజన్ ఇస్ బికాస్ నాకు ఇది మెయిన్ సోర్స్ కాదు. లర్నాలజీ నుంచి వచ్చేది ఇట్స్ నాట్ మెయిన్ సోర్స్, ఇది నాకు సైడ్ హజిల్. సో మెయిన్ వచ్చేసి నా ఫ్రీలాన్సింగ్ ఎక్కువ వస్తాను. సో ఏంటి, ఇన్ ద ఫ్రీ టైమ్ ఐ కెన్ టీచ్ పీపుల్ లో, సో ఐమ్ మేకింగ్ సమ్ మనీ దేర్. సో వాళ్ళకి ఏంటి సార్, నాకు యూట్యూబ్ లో ఫ్రీగా దొరుకుతుంది. అరే యూట్యూబ్ లో అవును, దొరికేది అవును. ఇట్స్ నాట్ ది యాక్చువల్ డిజిటల్ మార్కెటింగ్. ట్రస్ట్ మీ, దిస్ ఇస్ వే బియాండ్. ఇంకా మీరు మార్కెట్ లో చూసుంటారు. అండ్ ఇంకోటి ఏంటి అంటే, నేను వాట్ బికాస్ ఐ కేమ్ అప్ విత్ కార్పొరేట్ ఎక్స్పీరియన్స్ కదా, నేను మార్కెట్ చూసాను. ఇప్పుడు బయట అమీర్పేట్ ఇన్స్టిట్యూట్స్ ఎలా అయిపోయినాయి అంటే బుకిష్ నాలెడ్జ్, లిటరలీ బుకిష్ నాలెడ్జ్. అదే సో అవును. అదేంటి అంటే ఏం లేదు, జస్ట్ వాళ్ళు ఒక యూట్యూబ్ లో వీడియో చూస్తారు, అదే పిల్లలకి నేర్పుతారు. ఏమొస్తుందండి నాలెడ్జ్? సో లర్నాలజీలో నేర్పేది have ఏంటి to- అంటే ఇట్స్ 100% ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. అందు గురించి ఇండివిజువల్ గా వీఆర్ గివింగ్ అన్ వెబ్సైట్. మాకేం అవసరం, you should learn నా things. పర్సెప్షన్ ఎలా ఉంటుంది అంటే, లైక్ వాట్ ద నాలెడ్జ్ యు గెయిన్, వాట్ ద ఎక్స్పీరియన్స్ యు కమ్ అప్, యూ హ్యావ్ టు షేర్ దట్ థింగ్ టు us, where we have to implement it, or where we have to learn from you, and we have to implement in our ways where what we are good into. If let's say I'm good into email, I know like email etiquettes, like on which time I have to do. Let's say if I'm good into speaking, I'm into లేదా నేను ఆ ఏరియాలో ఫోకస్ చేస్తే మేబీ our growth will be good as per మన లర్నిలాజీ ప్రకారం. ఐ మీన్ లర్నాలజీ మీ లర్నాలజీ కాదు, లైక్ మేము లర్న్ చేసుకుంటే ఎట్లుంటది అని. కాపీ పేస్ట్ అయిపోతుంది మళ్ళీ. సో నా నెంబర్ మీకు పోస్ట్ చేశాను, యూ కెన్ కాల్ మీ. మై నేమ్ ఇస్ ఉదయ్ పవన్, యూ కెన్ కాల్ మీ అట్ ఎనీ టైం. మీరు నాకు టచ్ లో ఉండొచ్చు. And I'll let you know in case you are interested for the enrollment. We are starting అంటే April లో స్టార్ట్ చేస్తున్నాము, which is somewhere in the April first week we are planning on. So every Wednesday and Saturday demos ఉంటాయి. You can refer your friends to. And in Thursday person and Wednesday and actually Wednesday రేపు ఇంకొక ఇన్స్టిట్యూట్ ది డెమో ఉంది. అక్కడ we are expecting around 600 కౌంట్ రేపు డెమోలో. Seriously? Yeah. So, Wow. so I'm one of the senior trainer with XLR Solutions. మీకు ఇందాక అడ్వర్ట్ యాడ్ కూడా చూసారు కదా. సో అక్కడికి వెళ్ళి ఉదయ్ అని అడిగితే ఎవ్రీబడి విల్ నో ఇట్. సో ఉదయ్ మేము కూడా చెప్తాం, we know him, we are students of Uday sir. We have his number. See. మీరు జస్ట్ మీరు గూగుల్ కి వెళ్ళి kidding. ఉదయ్ డిజిటల్ మార్కెటింగ్ అని టైప్ Just a part. చేయండి. You'll see a lot of videos coming out there. True. So, Even I will also look into it once, possibly. So that's it, pretty much. Hope you like the demo. It wasn't boring though. Boring అనిపించలేదు అనుకుంటున్నాను, because I try to No. engage as much as possible with the real time things. So Karthik, Rambabu, Jilani and Suri. So ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే మా సేల్స్ పర్సన్ మీకు టచ్ లోకి వస్తుంది, and they'll share the further details, and you can get yourself enrolled if you're interested లేకపోయినా జస్ట్ చెప్పేయండి, సో దట్ మేము ఫాలో అప్ చేయం, మా టైం కూడా వేస్ట్ చేయవద్దు.
So that's the thing. Got it. Thank you guys, and call me in person if you want to talk to me. All right. Yeah, I'll call you. Yeah. Thank talk. సార్ you. ఉదయ్ సార్ మీది మేడ్చల్ ఎక్కడ సార్? Alwal sir. హలో అలా ఓకే ఓకే Yeah. All right. హలో ఓకే సార్. Thank you, sir. Thank you all. Sir, you can also involve us where if you have any weekend drives or sessions to learn a part, or if you can evolve See, or బేసికల్ గా involve నేను us. ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ చేస్తాను రవికాంత్. స్టూడెంట్స్ కి యాక్చువల్ గా ప్రాజెక్ట్స్ కి వర్క్ ఇస్తాను డ్యూరింగ్ ద కోర్స్ లో, ఎందుకంటే నా పని తగ్గించుకుంటాను. Yeah. సో అదే అనమాట. To be honest. సో వాళ్ళతో పని చేయించుకుంటాను. ఇట్స్ నాట్ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఐ పే దెమ్, ఎందుకంటే కష్టే ఫలి. సో మీరు కష్టపడితే Fali. మీరు And కష్టపడితే అదే అనమాట. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్ ఎవ్రీబడి. హ్యావ్ ఎ గుడ్ డే అండి. Thank you. థ్యాంక్ యూ. you too, sir. Have a wonderful day, and it's a pleasure talking to you. Where Same here. we had few connected Nice. few dots what we had earlier. So Yes. we have a clear picture what we can do, like with your help through Absolutely. Learnology. But the good Absolutely. part where I can feel that you have your own dashboard where we can use it all together in a one platform. Like Correct. is it like multiple users, right? Yes, Like yes. anybody can use it, like Yes. 100,000s of people. It's not like limited, I guess. లేదు. If it is that, maybe it is a possibilities where all together we can stood in a one platform and we can share our thoughts Yes, and plans, yes. and we can implement it at least. అది యాక్సెస్ 100 people కి యాక్సెస్ ఉంటుంది. We can do it. Yeah. Sure. All right. Thank you. All right. Thank you. Bye.